జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మనం సుందరకాండ చివరి భాగాన్ని చెప్పుకోబోతున్నాము. ఇందులో మన హనుమ దక్షిణ దిక్కుగా ఉన్న లంక నుంచి ఉత్తర దిక్కుగా ఉన్న కిష్కిందకి ప్రయాణం అయ్యాడు. చేరుకుని ద్రష్టా సీత అని చెప్తాడు. ఏంటి ద్రష్టా సీత అంటే, సీతని నేను చూశాను అన్నాడు. ఇంకా అందరూ మిగిలిన వానరులు, జాంబవంతుడు, అంగదుడు అందరూ కూడా ఎంత ఆనందంతో పొంగిపోయారనమాట. పొంగిపోయి ఇంకా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంకా అందరూ కూడా అంగదుని చేత్తో పట్టుకొని ఆంజనేయ స్వామి ఒక మహేంద్ర పర్వతం మీద ఉన్న ఒక చక్కటి ప్రదేశంలో కూర్చున్నారు అందరూ కలిసి అనమాట. అలా అందరూ చుట్టూరా కూర్చున్నారు ఆ శిలల మీదే అనమాట. అప్పుడు హనుమ ఈ సముద్రాన్ని ఎలా దాటాడు, సముద్ర లంఘన వృత్తాంతమని, లంకా దర్శనమని, సీతా దర్శనం ఎలా చేశాడు, రావణ దర్శనాన్ని ఎలా చేశాడు, ఇవన్నీ కూడా వరుసగా చెప్తాడు. ఇది అందుకే మనం ఇప్పుడు 58వ సర్గలో ఉన్నాము. 58వ సర్గలో మొత్తం సుందరకాండ అంతా వస్తుందన్నమాట. సో అందుకనే మనం ఏమి చదవలేకపోయినా 58వ సర్గ చదివినా విన్నా కూడా ఆ ఫలితం పూర్తిగా సుందరకాండ చదివినంత ఫలితం ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తారనమాట. సో ఇప్పుడు అది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసందశ్చ రామో దాసరధిర్యది పౌరుషే చ ప్రతిద్వందాసరైనం జైరామణం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకికోకిలం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాదుషం. జయ శ్రీమన్నారాయణ. ఇంకా జాంబవంతుడు అందరికన్నా పెద్దవాడు కదా. జాంబవంతుడు హనుమని చూసి, అసలు నువ్వు సీతమ్మని ఎట్లా చూసావు, సీతమ్మ ఎలా ఉంది అక్కడ, అసలు అక్కడ చాలా క్రూరుడు కదా దశాననుడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఇదంతా మాకు పూర్తిగా వినిపించు అని విన్న తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. రాముని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో ఏం దాచాలో కూడా మాకు తెలుస్తుంది అని ప్రశ్నించాడనమాట. అప్పుడు హనుమ భక్తిగా సీతాదేవికి నమస్కరించి కథంతా చెప్తున్నాడు అనమాట. నేను మీరు చూస్తూ ఉండగానే సముద్రాన్ని దక్షిణ ఒడ్డుకు పోవాలని చెప్పి మహేంద్ర పర్వతం శిఖరం మీద ఎగిరాను కదా. నేను వెళ్తుంటే దోవలో చాలా ఘోరమైన విఘ్నం ఒకటి తగిలింది. ఏంటంటే ఒక బంగారు శిఖరం గల పర్వతం నా దారిని అడ్డగించి నిలిచింది. అది విఘ్నం అని అనుకున్నాను. ఆ విఘ్నాన్ని ఎదుర్కోవాలి అని మనసులో అనుకున్నాను. ఆ పర్వత శిఖరాన్ని ఒక తోకతో కొట్టాను. ఇంకా ఆ శిఖరం 100 ముక్కలైపోయింది. అలా నాన్ని గుర్తించినప్పుడు ఆ పర్వతం పుత్ర అని నన్ను మధురంగా సంబోధించింది అన్నాడు. నేను నీకు పిన్న తండ్రిని, అంటే మీ తండ్రి వాయువు నాకు మిత్రుడు, నేను మైనాకుణ్ణి. ఏంటి పేరు? మైనాకునుడిని. పూర్వం మాకు పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేయంట. రెక్కలుండి ఇష్టం వచ్చినట్టు భూమి అంతా తిరుగుతూ ఉండేయంట. ఇక కింద తిరిగిన వాళ్ళకి భయమే కదా, ఎప్పుడు ఎవరి నెత్త మీద పడుతుందో తెలియదు అన్నట్టుగా ఎగురుతూ ఉండేయంట. ఆ పర్వతాల చరిత్ర విన్న తర్వాత మహేంద్రుడు ఏం చేశాడు, వజ్రాయుధంతో ఆ రెక్కలన్నీ కట్ చేశాడు అనమాట. అప్పుడు హనుమ తండ్రి వాయుదేవుడు ఉన్నాడు కదా, నన్ను అంటే ఈ మైనాకుడిని ఈ సముద్రంలో పడేసి ఆ వజ్రపు దెబ్బల నుండి రక్షించాడన్నమాట. అందుకని నేను రాముడికి సహాయపడాలి, రాముడు నిజంగా ధర్మాత్మల్లో శ్రేష్ఠుడు కదా, నేను సహాయపడతాను అని చెప్తే అప్పుడు ఈ మైనాకుడి మాట విని నా పనిని ఈ మైనాకుడికి చెప్పాను అంతా. అతను అనుజ్ఞను పొందాను, ముందుకు వెళ్ళాను. ఇంకా పర్వతం మనిషి రూపంలో
అలాగే పర్వత మనిషి రూపాన్ని మరుగునపరిచాడంటే ఇప్పుడే మైనాకుడు మనిషి రూపంలో మాట్లాడాడు అనమాట. అది మరుగునపరిచాడు. పర్వత శరీరంతోనే చివరికి సముద్రంలో ఉండిపోయాడు. నేను మళ్ళీ మిగిలిన మార్గాన్ని దాటుతున్నాను. ఇంతలో మళ్ళీ సముద్రం మధ్యలో సురస అనే నాగమాత కనిపించింది. ఏం కనిపించి దేవతలు నేను నాకు ఆహారంగా పంపించారు, నేను నిన్ను భక్షిస్తాను అందట. అప్పుడు తను ఏమని చెప్పాడు? రాముడు సోదరుడైన లక్ష్మణుడితో సీతతో దండకారణ్యంలో ప్రవేశించారు వాళ్ళు. అతని భార్యని సీతని రావణాసురుడు అపహరించాడు. రాముడు ఆజ్ఞతో నేను ఆమె వద్దకి ఇప్పుడు దూతగా వెళ్తున్నాను. రాముని దేశంలో ఉన్నావు కనుక రామునికి సహాయం చేయడం నువ్వు సహాయం చేయాలి. లేదా సీతమ్మని చూసి రాముడికి ఆ కబురు చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి నీ నోట్లో పడతాను అని చెప్పాడు. అని చెప్తే ఆ సురస అదేం కాదు, నన్ను దాటి వెళ్ళడానికి వీలు కాదు, ఇది నాకు వరం అని చెప్పి 10 యోజనాల నోరు తెరిచింది. అప్పుడు నేను కూడా అంతకంటే ఎక్కువగా పెరిగాను. నన్ను మింగడానికి ఆమె కూడా ఇంకా పెంచింది నోరుని. అప్పుడు అంగుష్ట మాత్రుడయ్యి నేను ఆ ముఖంలో దూరి అవతలకి వెళ్ళిపోయాను. ఇది సురస స్వస్వరూపంతో అప్పుడు సుఖంగా వెళ్ళు అని నన్ను ఆశీర్వదించింది అని సురస వృత్తాంతం చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ గరుత్మంతుడిలాగా అంతరిక్షంలో వెళ్తూ ఉంటే నా నీడని బట్టి ఏదో లాగుతున్నట్టుగా అనిపించింది. కానీ చూస్తే ఏది కనబడలేదు. నా వేగాన్ని తగ్గించుకొని ఇక్కడ ఎలా వచ్చింది ఈ విఘ్నం అని ఆలోచిస్తూ కిందకు చూసేసరికల్లా ఆ సముద్ర జలంలో ఒక భయంకరమైన ఒక రాక్షసి కనిపించింది. ఆమె ఎక్కడికి వెళ్తున్నావు? ఆకలి వేస్తున్న నాకు ఆహారంగా దొరికావు నువ్వు. నాకు చిరకాలం నుండి అసలు ఆహారం లేదు, అందుకని ఇప్పుడు నేను తృప్తిగా నిన్ను భోజనం చేస్తాను, నన్ను తృప్తిపరచు అందండ. ఆమె మాటలు విని సరే అని అంగీకరించి ఆమె నోటి కంటే పెద్దగా పెరిగాను నేను పెరగంగానే ఆమె కూడా నోరు పెంచింది. కానీ నేను చేయబోయే అపకారాన్ని పాపం ఆమెకు తెలియదు. అప్పుడు నేను నిమిషంలో శరీరాన్ని చిన్నగా చేసేసుకుని ఆమె నోటిలో దూరి ఆమె హృదయాన్ని త్రుంచి మరలా ఆకాశాన్ని నిలిచాను. ఆమె ఇంకా పర్వతంలాగానే సముద్రంలో పడిపోయింది. ఇలా ఎవరు చెప్తున్నారు ఇదంతా? హనుమ వెళ్తూ ఉన్నప్పుడు సంఘటనలు అన్నమాట ఇవి. మైనాకుడని, సురసాని, సింహిక అని ఈ రాక్షసులను ఎలా చంపాడో చెప్పాడు. ఎలా దాటుకున్నాడో ఆ విఘ్నాలని. చంపలేదు, అందరినీ చంపలేదు, విఘ్నాలను దాటాడు. సింహికని ఒక్కదాన్ని చంపాల్సి వచ్చింది. ఈ విధంగా చంపి ఆయన సముద్ర తీర లంకాపురికి చేరాడు. రాక్షసులకి తెలియకుండా లంకలో ప్రవేశించాడు. లంకలో ప్రవేశిస్తుంటేనే ఒక స్త్రీ అట్టహాసం చేస్తుంది. నా ఎదురుగుండా నిలిచింది. ఆమె నన్ను చంపాలని అనుకుంది. కానీ ఆమె నా ఎడమ పిడికెళ్ళిపోటుతోనే ఆమెని ఓడించి ప్రదోష సమయానికి పట్టణంలో ప్రవేశించాను. ఎవరామె? లంకిణి. ఆమె భయపడి నేను ఎవరనుకున్నావు, నేను లంకాపురిని, నన్ను జయించావు కనుక రాక్షసులందరినీ కూడా నువ్వు జయిస్తావు అని చెప్పిందనమాట. అప్పుడు ఆ పట్టణంలో ప్రవేశించి రాత్రంతా పట్టణం అంతా వెతికి రావణంతపురానికి వెళ్ళాను. కానీ సీతమ్మ కనబడలేదు. రావణ భవనంలో సీతమ్మని చూడలేక ఎంత దుఃఖంతో ఉన్నాను. అలా బంగారు ప్రాకారాలతో ఉన్న భవంతులన్నీ చూశాను. కానీ తర్వాత ఒక గృహ ఉద్యానవనాన్ని చూశాను. ఆ ప్రాకారాన్ని దాటి అప్పుడు అశోకవనంలో ప్రవేశించాను. ఒక పెద్ద సింసపా వృక్షాన్ని చూశాను. దాని మీదకి అధిరోహించి దగ్గరగా ఉన్న బంగారు అరటి తోటను చూశాను. అక్కడే సింసపా వృక్షం సమీపంలోనే యవ్వన మధ్యస్థ, అటు అంటే పూర్తిగా యవ్వనంలో లేదు, మధ్యస్థలో లేదు, ఆమెలే కమలపత్రాక్షి, ఉపవాస కృశానన, ఏకవస్త్రధారిణి, ధూళి దూసరిత కేశపాత, శోక సంతాపదీన అయిన సీతని చూశాను అని ఇలా వర్ణించాడనమాట. కానీ అక్కడ
రక్త మాంసాలు తినే అలవాటు ఉన్న ఎంతోమంది రాక్షసులందరూ రాక్షస స్త్రీలనే పెట్టాడు. అక్కడ కూడా ఎవరిని మగవాళ్ళని పెట్టలేదు, రాక్షసుల్లో మగవాళ్ళని కూడా పెట్టలేదు, స్త్రీలనే పెట్టాడు. ఆమెని చుట్టూరా ఉన్నారు, వాళ్ళు మాట మాటకి ఆమెని బాధిస్తున్నారు, బెదిరిస్తున్నారు. కానీ ఆమె మాత్రం రాముణ్ణి ధ్యానిస్తుంది. రాముని మీద మనసు నిలవక ఇంకా చనిపోవడానికే నిశ్చయమైంది. అలా ఉన్న రామపత్నిని చూసి ఆ సింసువ వృక్షం మీదే కూర్చున్నాను నేను. ఇలా ఉంటే ఇంతలో ఒక రావణ భవనం నుండి ఒక గలగలమని శబ్దం ఒకటి వినిపించింది. నేను ఆ రూపాన్ని తగ్గించుకుని సింసువ వృక్షం మీదే పక్షిలాగా కూర్చున్నాను కదా. అప్పుడు రావణుడు భార్యలతో సీతమ్మ ఉన్న స్థలానికి వచ్చాడు. సీత ఆ రావణుని చూసి ఇంకా ముడుచుకుపోతూ భయపడుతూ రక్షకులు ఎవరూ లేరే అని దీనంగా ఉందట. అప్పుడు రావణుడు అలా ఉన్న సీతని తనని ఆదరించమని వంగి నమస్కరించి బ్రతిమిలాడాడు. నీవు అంగీకరించకపోతే సీత 2 మాసాలు నీకు గడువు, తర్వాత నీ రక్తం ఎంత రాగుతాను అని కూడా బెదిరించాడనమాట. ఆ మాటలు విని కోపంతో సీత అలా అన్నదనమాట, నేను రాముడి భార్యని, దశరథుడి కోడలని, నన్ను అనరాని మాటలు అంటున్నావు. నీ నాలుక ఎప్పుడొకప్పుడు తెగి నేల మీద పడుతుంది. నేను రాముడికి కనబడకుండా నన్ను దొంగలించి తెచ్చావు. నువ్వు రాముడికి దాస్యం చేయడానికి కూడా తగవు అని చెప్పింది అన్నాడు. ఈ విధంగా చెప్పంగానే జానకి చెప్పంగానే చితిలోని అగ్నిలాగా రావణుడు మండిపడ్డాడంట. వెంటనే ఆయన నేత్రాలని కోపంతో నిప్పులు గక్కుతున్నాయి. కుడి చేతినెత్తి సీతమ్మని చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు స్త్రీలందరూ కూడా, ఆయనతో వచ్చిన స్త్రీలు ఉంటారు కదా, అంతఃపుర స్త్రీలందరూ కూడా, ఆ అంతఃపుర స్త్రీలందరూలో మండోదరి ఉందన్నమాట. ఆ మండోదరి అడ్డు వచ్చి, స్వామి సీతమ్మతో నీకేం పని, సీతమ్మ ఎందుకు, చూడు ఇంతమంది దేవకన్యలు యక్షకన్యలు ఇంతమంది ఉన్నాం కదా మేము, మాతో రమించు అని పలికి ఆ రాక్షసుడిని తన భవనానికి తీసుకెళ్ళిపోయింది. రావణాసురుడు వెళ్ళిన తర్వాత ఇంక ఈ రాక్షస స్త్రీలందరూ అనకూడని మాటలతో, వికృతమైన క్రూరమైన మాటలతో సీతమ్మని బెదిరించారు. కానీ ఆమె మాటలేమి ఆమె వద్ద పని చేయలేదన్నమాట. రాక్షస స్త్రీలు ఇంకా వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఆమె పట్టుదలని రావణుడికి చెప్పారు. చివరికి తర్వాత లాభం లేదని చెప్పి ఆమె చుట్టూ ఇంకా ఏం చేయలేక పడుకొని నిద్రపోతున్నారనమాట. అలా నిద్రపోతుంటే సీత అలా శోకిస్తూ ఉంది. ఇంకా చాలా కరుణ జాలి గొలిపేటట్టుగా శోకిస్తుంది. వారి మధ్య నుంచి త్రిజట లేచి నన్ను తినండి, సీతమ్మ నశించదు, జనకుడి కూతురు ఆమె, దశరథుడి కోడలు, సీతకి నాశనము లేదు. ఎందుకంటే సీత అంటే ఆత్మ అనుకున్నాం కదా, నిన్నే మనం చెప్పుకున్నాం. ఆత్మకి ఎలా అయితే జన్మ పుట్టిగా లేదో సీతకు కూడా జన్మించలేదు, కనుక ఆమెకి మరణం కూడా లేదు. నేను ఒక ఆశ్చర్యమైన స్వప్నాన్ని చూశాను. ఆ స్వప్నం రాక్షసుల నాశనాన్ని, ఈమె భర్తకు విజయాన్ని కనిపిస్తుంది నాకు స్వప్నంలో. రాముడి నుండి రాక్షస స్త్రీలను ఈమె రక్షించగలదు, ఈమెని శరణు వేడండి అని. అదే నాకు నచ్చిన పని. ఇది స్వప్నం వచ్చింది కనుక తప్పకుండా జనకి అంటే మైథిలి నమస్కారం చేస్తే చాలు ప్రసన్నరాలవుతుంది అని త్రిజట చెప్పంగానే అందరూ కూడా సంతోషించారనమాట. సీతమ్మ యొక్క ఇలాంటి దారుణమైన స్థితిలో ఉన్న సీతమ్మను చూసి నా మనసు ఎంతో దుఃఖపడింది. ఎవరి మనసు? ఇక్కడ చెప్పేది ఎవరు? హనుమంతుడండి. ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? వానరులతో చెప్తున్నారు. సో ఇంకా సీతమ్మకి మాట్లాడాలి, సీతమ్మతో మాట్లాడాలని ఒక ఉపాయం ఆలోచించి ఇక్ష్వాకు వంశాన్నంతా కీర్తించాను. ఈ కథని విన్న సీత నన్ను చూసి
నువ్వెవరివి, ఇక్కడికి ఎలా వచ్చావు, రాముడితో నీకు ఇంత ప్రేమ ఎలా ఏర్పడింది చెప్పు అని అడిగింది. ఆ మాటలు విని, అమ్మ, నీ భర్తకు సాయపడు మిత్రుడు సుగ్రీవుడున్నాడు, అతనికి సేవకుణ్ణి నేను, హనుమంతుడిని, నీ భర్త అయిన రామునితో పంపబడి ఇక్కడికి వచ్చాను. రామచంద్రుడు స్వయంగా నీకిమ్మని ఈ ఉంగరాన్ని గుర్తుగా ఇచ్చాడు. నీవు ఆజ్ఞాపిస్తే అట్లా ఇస్తాను, ఇలాగే చేస్తాను. నిన్నిప్పుడే రామలక్ష్మణుల వద్దకు చేరుస్తాను, ఏమంటావు అన్నాడు. దాన్ని విని సీత, రావణుని చంపి రాముడు నన్ను తీసుకొని వెళ్ళాలి అంది. అప్పుడు ఆమె పతివ్రత అయిన ఆమెకి నమస్కరించి రాముడికి ఏదైనా గుర్తు ఇవ్వమని అడిగాను. వెంటనే ఆమె చూడమని ఇచ్చింది. దీనిని రాముడికి ఇవ్వు, రాముడు నిన్ను నమ్ముతాడు, గౌరవిస్తాడు అని పలికి మాటలతో కొంత సందేశాన్ని చెప్పింది. అప్పుడు నేనేం చేశాను, సీతకి నమస్కరించాను, ప్రదక్షిణం చేసి బయలుదేరడానికి సిద్ధపడ్డాను. అప్పుడు ఆమె, హనుమాన్, నా వృత్తాంతాన్ని రాముడి దగ్గర నివేదించు, విని ఎలాగైనా సరే రామలక్ష్మణులు ఇద్దరూ నన్ను చేరేటట్లు చేయి. 2 మాసాలు మాత్రమే రాక్షసుడు గడువిచ్చాడు. 2 మాసాలలో రాకపోతే రాముడు నన్ను ఇంక చూడలేడు, నేను అనాథలాగా మరణిస్తాను అని చెప్పు అని చెప్పింది. ఆ మాటలు విని నా మనసులో ఏం చేయాలి, కోపం వచ్చిందండి హనుమకి. ఏం చేయాలి అని ఆలోచించి పర్వత సదృశంగా పెరిగాను అన్నాడు. పెరిగి రాక్షసులే యుద్ధానికి రావాలని చెప్పి అశోకవనాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాను. అప్పటి వరకు అది అశోకవనం, కానీ ఈ హనుమ ఆ వనాన్ని 2 వనాలని బంధిస్తాడు. అంటే ఇక్కడ అశోకవనాన్ని ఒకటి ధ్వంసం చేస్తాడు, తర్వాత మధువనం, దదిముఖుడి యొక్క మధువనాన్ని కూడా ధ్వంసం చేస్తాడనమాట. ఈ 2 కూడా ఇప్పుడు శోకవనం అయిపోతుంది ధ్వంసం చేసిన తర్వాత. అది ఆ వనాన్ని బంధిస్తే అందులో మృగాలు, పక్షులు పరిగెట్టాయి. ఈ అలజడికి ఏమవుతుంది, అరుస్తూ పరిగెడుతూ ఉంటే ఈ అలజడికి రాక్షస స్త్రీలందరూ లేచారు. నన్ను చూసిన వెంటనే వెళ్ళి రావణాసురుడికి చెప్పారు. రావణాసురుడు ఏమని చెప్పారు వాళ్ళు, వానరుడొకడు నీ బలాన్ని పరాక్రమాన్ని తెలుసుకోకుండా మన వనదుర్గాలని, అంటే నీకు ఇష్టమైన ఈ వనాన్ని పాడు చేశాడు. ఆ దుర్బుద్ధిని చంపండి, ఎవరినైనా పంపించేయంటే అప్పుడు రావణాసురుడు 8,000 మంది రాక్షసులని నా మీదకి యుద్ధానికి పంపించాడు. నేను వాళ్ళందరినీ కూడా అంతమొందించాను. చనిపోగా మిగిలిన వాళ్ళు వెళ్ళి రావణుడి దగ్గరికి వెళ్ళి సైన్యం చనిపోయింది అని చెప్పారు. నేను ఇంతలో అక్కడ ప్రసాదాన్ని కూల్చి స్తంభానికి కాపలాగా ఉన్న వాళ్ళని కూడా 100 రాక్షసులు ఉన్నారు కాపలా ఉండడానికి, వాళ్ళని కూడా చంపాను. ఇంతలో రావణాసురుడు ప్రహసని కుమారుడైన జంబుమాలిని భయంకరమైన రాక్షసులని నా మీదకి పంపించాడు. వారిని నేను కూడా ఒక పరిగెతో చంపాను. అప్పుడు రావణాసురుడు మహాబలుడైన మంత్రిపుత్రులను పంపాడు. వాళ్ళని కూడా యమలోకానికి పంపించాను. మంత్రిపుత్రులు చనిపోయారు అని తెలిసి 5 సేనానాయకుల్ని పంపాడు. సైన్యంతో పాటు ఆ సేనానాయకులు కూడా చంపేశాను. అప్పుడు అనేక రాక్షసులతో అక్షకుమారుణ్ణి పంపించాడు. మండోదరి పుత్రుడైన అతడు ఎవరు అంటే అక్షకుమారుడు చాలా పండితుడు. అప్పుడు ఆకాశం మీదకి ఎగిరి నాతో యుద్ధం చేయాలనుకున్నాడు. నేను పాదాలు పట్టుకొని లాగి బట్టలను బండకేసి బాదినట్టుగా ఆయన్ని బండకేసి బాది నుగ్గు చేశాను, పిండి చేశాను అన్నాడు. ఇలా అక్షకుమారుడు కూడా చనిపోతే ఇంద్రజిత్తు అనే పేరు గల 2వ కుమారుడిని పంపించాడు. వారి సైన్యాన్ని కూడా చంపాను. అప్పుడు ఇంద్రజిత్తు నాతో యుద్ధం చేసి ఇంకా నన్ను గెలవలేక బ్రహ్మాస్త్రంతో నన్ను బంధించాడు. అతని వెంట బ్రహ్మాస్త్రం తనకి కట్టుబడదు. బ్రహ్మాస్త్రానికి హనుమేమి కట్టబడి ఏ అస్త్రం కూడా బంధించలేదు హనుమంతుని, కానీ కట్టుబడినట్లుగా ఉండిపోయానట్లా. అతని వెంట ఉన్న రాక్షసులు కూడా నన్ను తాళ్లతో కట్టేసి లాగుతూ ఉన్నారనమాట. రావణుని సమీపానికి తీసుకెళ్లారు. రావణాసురుడు నన్ను చూసి ప్రశ్నించాడు. అప్పటికి లంకకి రావడం,
రాక్షసులను చంపడం అంతా కూడా సీత కోసమని చెప్పాను. ఆమెను చూడాలనే నీ భవనానికి వచ్చాను. నేను ఒక వాయుపుత్రుణ్ణి, వానరుణ్ణి, హనుమని. వానరుణ్ణి అంటే రామదూతని, సుగ్రీవుడికి మంత్రిని, రాముని దూతగా నీ వద్దకు వచ్చాను అని హితవచనాలు నీకు కొన్ని చెప్పమన్నాడు సుగ్రీవుడు అని చెప్పి ఋషిముఖ పర్వతం మీద ఉన్న సుగ్రీవుడితో రాముడు మైత్రి చేసుకున్నాడు. రాముని భార్య ఒక రాక్షసునితో అపహరింపబడిందని తెలిసి మా సుగ్రీవుడు అతనికి సాయం చేయడానికి ప్రతిజ్ఞ చేశాడు. వాలిని చంపడానికి రాముడు సుగ్రీవుడికి ప్రతిజ్ఞ చేశాడు. సుగ్రీవుడితో రాముడు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నారు వాళ్ళిద్దరూ. ఒక్క బాణంతో వాలిని చంపాడు. ఆ సుగ్రీవుణ్ణి వానరులకు రాజుగా చేశాడు. రాముడంటే మామూలు సామాన్యుడు కాదు. వాలి ఎవరు? వాలి తోకతో రావణాసురుడిని తిప్పి 5 సముద్రాల్లో ముంచి వదిలిపెట్టాడంట ఒకసారి. అలాంటి వాలిని రాముడు ఒక్క బాణంతో చంపాడు. అందుకనే ఆ సుగ్రీవుని మళ్ళీ వానరులకు రాజుగా చేశాడు. ఆ రామచంద్రుడికి సహాయం చేయాలనే సుగ్రీవుడు నన్ను నీ వద్దకు పంపించాడు అన్నాడు. అందుకనే నీ రాముడికి చెప్పు, సీతని అర్పించు. వానర వీరులు నీ సైన్యాన్ని నాశనం చేయకముందే సీతని అప్పగించు అని చెప్పాడు. వానరులంటే వానరుల ప్రభావం నీకు తెలియదేమో. వాళ్ళు అవసరమైతే దేవతల వద్దకు కూడా వెళ్ళగలరు. వాళ్ళకి 1000 ఏనుగుల బలం, కొంతమందికి 100 ఏనుగుల బలం, కొంతమందికి ఉన్న ఒక్కొక్క వీరుడు అని చెప్పి వానరుల గొప్పదనాన్ని కూడా చెప్పాడు అని ఈ సుగ్రీవుడి సందేశాన్ని రావణుడితో నేను చెప్పాను. అది కోపంతో దహించుకుపోతూ నన్ను చూశాడు. నన్ను చంపమని ఆజ్ఞాపించాడు. అప్పుడు అతని సోదరుడు విభీషణుడు చాలా బుద్ధిమంతుడు. నన్ను చంపవలదని రావణాసురుడిని యాచించాడు. దూతని చంపకూడదు, ఇది రాజశాస్త్రాల్లో విరుద్ధం, శాస్త్రాలకు విరుద్ధం. దూతవధ చేయడం అనేది నువ్వు ధర్మశాస్త్రాలన్నీ చదువుకున్న వాడివి, అది నీకు తగదు. దూత ఎంత తప్పు చేసినా వధించడం తగదు. అందులో రావణాసురుడు వంటి పరాక్రమవంతుడు చంపకూడదు. దూత ఇప్పుడు చనిపోయాడు అనుకో, చనిపోతే తిరిగి వెళ్ళి చెప్పేవాళ్ళు ఉండరు. నీకు యుద్ధం చేసే అవకాశం తగ్గిపోతుంది. అందుకని నువ్వు చంపద్దు అని విభీషణుడు బతిమిలాడాడు అనమాట. కానీ దూత ఎంత తప్పు చేసినా కూడా చంపకూడదు అంటూ విరూపణగా చేయొచ్చు. ఏదో ఒక అంగం లేకుండా చేయాలి, ఏదో ఒక అంగం లేకుండా చేయొచ్చు అని మన శాస్త్రాల్లో చెప్పారు. అనగానే విభీషణుడు మాటలు నచ్చి రావణాసురుడు, కోతికి ఇష్టమైంది తోక కదా, ఇతని తోకని కాల్చివేయండి అని రాక్షసులతో చెప్పాడనమాట. వాళ్ళు నా తోకకి ఏం చేశారో తెలుసా? పాత నూలు బట్టలు కట్టారు, నా తోకని కాల్చేశారు. కర్రలతో పిడికిలతో నన్ను కొట్టారు, తాళ్లతో కట్టారు. చుట్టూరా రాక్షసులు పట్టుకొని నన్ను వీధుల్లో తిప్పుతూ రాజమార్గాలను దాటుతూ ద్వారం వద్దకి తెచ్చారు. అప్పుడు హనుమ చెప్తున్నాడు, నేను నా రూపాన్ని చిన్నగా చేసుకుని కట్లన్నీ జార్చుకున్నాను, మళ్ళా పెరిగాను. ఒక ఇనుప రాడును పట్టుకొని రాక్షసులను చంపేశాను. ఆ తర్వాత వేగంగా ఆ నగర ద్వారం పైకి ఎక్కాను. మండుతున్న నా తోకతో గోపురాలతో కూడిన మిద్దెలతో మేడలని గోపురాలని అన్నిటినీ కూడా కాల్చేశాను. లంక అంతా కాల్చివేయబడింది. ఇక సీతమ్మ కూడా దహించి ఉంటుందేమో అని రాముని మహాకార్యాన్ని వ్యర్థం చేశానే అని శోకంతో చింతిస్తున్నాను. ఇంతలో జానకి దహింపబడలేదు అని ఆకాశ మార్గంలో చారుణులు పలికిన మాటలను విన్నాను. ఆ మాటలను విని శుభశకనాలతో కూడా జానకి దహింపబడి ఉండదని నిశ్చయం చేసుకున్నాను. తోకన నిప్పు మండుతున్నా కూడా అగ్ని నన్నేమీ దహించలేదు. నా హృదయం ఆనందంతో నిండిపోయింది. తోక చివర చందనం పెట్టినంత చల్లగా ఉందట. ఇలా చారణులు ఇద్దరు చెప్పారు కాబట్టి సీతమ్మ సుఖంగానే ఉండి ఉంటుంది అని సంతోషించి మళ్ళీ సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె వద్ద సెలవు తీసుకొని బయలుదేరాను. ఇక్కడ
అంటే ఇక్కడ ఎందుకు ఆయనతో ఒక చల్లగా అనిపించింది అంటే అక్కడ తన ఆచార్యుడైన హనుమ దేహరక్షణ శిష్యురాలైన సీతల కర్తవ్యం కనుక సీతమ్మ అగ్నిహోత్రుడిని ప్రార్థించి చల్లగా చేయమని ప్రార్థించిందనమాట. ఇలా ఆమె వద్ద సెలవు తీసుకొని బయలుదేరాను. తర్వాత అరిష్టం అనే పర్వతం ఎక్కాను. మిమ్మల్ని చూడాలని కోరికతో సముద్రాన్ని దాటాను. ఇలా పర్వతం మీద ఎక్కి వాయు మార్గంలో సంచరించి మిమ్మల్ని చూశాను. రాముడు ప్రభావం చేత కానీ లేకపోతే సుగ్రీవుడు ఆజ్ఞాపించిన పనిని నెరవేర్చాను. ఈ విధంగా నేను చేసిందంతా కూడా మీకు నివేదించాను. ఇంకా మిగిలిన పని ఇంకా నేను చేయని పని ఏమైనా ఉంటే కనుక దానిని మీరు పూర్తి చేయండి అని చెప్పి హనుమ చెప్పడం ఆగిపోయాడు. అంటే ఇంకేం లేదు కదా చెప్పడానికి. ఇలా 58వ సర్గ అంతా కూడా ఆయన చేసిన కార్యం అంతా ఉంటుందన్నమాట. లంక అది సముద్రం దాటిన దగ్గర నుంచి ఏం చేశాడు అనే వృత్తాంతమంతా ఈ సర్గలో ఉంటుంది. ఇలా దీంతో హనుమ అంటున్నాడు ఇంకా రాఘవుని ప్రయత్నం సఫలమవుతుంది. అలాగే సుగ్రీవుడి ఆందోళన కూడా తగ్గిపోతుంది. రావణాసురుడి తపస్సుతో గొప్పవాడు, లోకాలని దహించగలడు. అలాంటి తపస్సు ఉండడం చేతనే సీతమ్మ శరీరాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు స్పృశించినా కూడా వాని శరీరం నశించలేదు అని చెప్పాడు. అంటే సీతమ్మ కోపంతో ఉన్నప్పుడు అగ్నిహోత్రం కన్నా తీవ్రంగా దహిస్తుందట. కానీ ఆమె క్రోధం తెచ్చుకోలేదు. కనుకే రావణాసురుడు బతికి ఉన్నాడు అన్నాడు. ఎందుకు తెచ్చుకోలేదు సీతమ్మ కోపం అంటే దాన్ని తన పుత్రుడిగా భావించింది. ఆమె జగజ్జనని కదా, జగన్మాత కదా. సో అందరూ తన బిడ్డలే కదా, అందుకనే తన పుత్రుడిగా భావించి కోపం తెచ్చుకోలేదన్నమాట. ఈ విధంగా జాంబవంతుడు అందరితో ఈ విధంగా జరిగిన ఇంకా సీతమ్మతో కలిసి వెళ్ళి మనం రామలక్ష్మణునికి కనపడడం మంచిది కదా అనుకుంటారంటే ఇంకా రాముడికి చెప్పకుండా ఇప్పుడు అంతా తెలిసిపోయింది, ఎలా వెళ్ళాలో తెలుసు. మనమందరం వెళ్ళి రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్దాం, సీతను తీసుకొచ్చి అప్పుడు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు. నేను ఒక్కడనే రాక్షసులతో లంకాపట్నాన్ని రావణాసురుడిని కూడా చంపగలను. ఇంకా మీలాంటి బలవంతులు సూర్యులైన ఈ వానరులు అందరూ ఉంటే అందరూ కలిసి వెళ్తే కనుక ఇంకా చెప్పాలేంటి. నేను సైన్యంతో పుత్రులతో సహోదరులతో రావణ్ణి చంపగలను. ఇంద్రుడి వద్ద బ్రహ్మాస్త్రమైనా సరే లేదా రౌద్రాస్త్రమైన వాయువాస్త్రమైన వారుణాస్త్రమైన ఏమీ కూడా నేను పాడు చేయగలను. రాక్షసుల్ని చంపగలను. మీరు అనుమతిస్తే రావణుని చంపడానికి నేను చాలు. నేను విసిరిన రాళ్లవాన దేవతలని కూడా యుద్ధంలో చంపుతుంది, ఇంకా ఆ రాక్షసులు ఎంత అన్నాడు. కానీ పాలిపుత్రుడైన అంగదుడు ఒక్కడే చాలు నిజంగా అందరిని చంపడానికైతే. నీలుడైతే తన వేగంతో మందర పర్వతాన్ని కూడా శిథిలం చేయగలడంట. ఇలా అందరూ యుద్ధం ఇక దేవాసురుల్లో కానీ యక్షగంధర్వుల్లో కానీ మైందుడికి ద్విధుడికి ఎదురు నిలిచి యుద్ధం వచ్చేవాళ్ళే లేరు. ఇలా వీళ్ళెవరు మైందుడు ద్విధుడు అంటే అశ్వనీ దేవతల పుత్రులు అన్నమాట. వీళ్ళిద్దరు బ్రహ్మ నుంచి వరాన్ని పొందిన వాళ్ళు వీళ్ళు, అమృతాన్ని దాగిన వాళ్ళు వీళ్ళు. అశ్వనీ దేవతల మీద గౌరవంతో బ్రహ్మ వీళ్ళకి ఎవరి చేత మరణం లేకుండా వరం ఇచ్చాడు. అలాంటి అందుకని వీరికి కోపం వస్తే ఏంటి, గుర్రాలతో నరథాలతో ఏనుగులతో అందరి లంకనంతా నాశనం చేయగలరు. కానీ అందరూ అక్కర్లేదు, నేను ఒక్కడనే భస్మం చేశాను. ఇక లంక అంతా కూడా నేనే పాడు చేసి భస్మం చేశాను. రాజమార్గాలన్నీ కూడా నా పేరు వినిపించొచ్చాను. నేను హనుమంతుడిని సుగ్రీవుడి మంత్రుడిని అని చెప్పుకుంటూ కాలుస్తున్నాడు అనమాట, అందరికీ తెలియాలని లంకా దహనం చేసినప్పుడు. అందుకని నేను కోసల రాజుకి రాముడికి దాసుడిని హనుమంతుడిని అని అరుస్తూ లంకా దహనం చేశాడు అని హనుమ చెప్పింది. అంగదుడు అంటున్నాడు, అసలు సీతమ్మని చూసావు, ఆమెను తీసుకుని వెళ్లకుండా రామచంద్రుడి దగ్గరికి వెళ్ళడం అసలు నాకేం బాగాలేదు అనుకున్నాడు.
కానీ మన హనుమంతుడు రాక్షస వీరుల్లో కొందరిని చంపేశాడు కదా, మనం కూడా జానకిని తీసుకుని వెళ్ళడం, అందరం కలిసి జానకిని తీసుకునే వెళ్దాము అని అంగదుడు కూడా చెప్పాడు. అప్పుడు అందరూ కూడా జాంబవంతుడు అందరికన్నా పెద్దవాడు కదా, ఆయన చెప్తున్నారు, మీరు అనుకున్నట్లుగా సీతమ్మని తీసుకుని వెళ్ళడం మంచిది కాదు. మీరు చెప్పింది బాగుంది, మనకి అలాంటి సామర్థ్యం అయితే ఉంది, కానీ రాముడు ఆలోచన అనుసరించి మనం కార్యాన్ని చేయాలి, కానీ తొందరపడకూడదు అని అందుకని వెళ్ళి వాళ్ళ అభిప్రాయాన్ని కనుక్కుందాము, ముందే విషయాన్ని చెప్దాము అన్నారనమాట. సరే ఇంక పెద్దవాడు కదా, అందుకని అంగదుడైనా హనుమంతుడైనా సరే అని అంగీకరించారు. ఇలా ముందుకు వెళ్తున్నారు. మహేంద్ర పర్వతాన్ని వదిలిపెట్టేసి కిష్కింద వైపుకి ఎగురుతూ వెళ్తున్నారనమాట. ఇలా రాముడికి ఎంత సంతోషం వేస్తుంది కదా ఈ వార్త వినేసరికి. అందుకని యుద్ధానికి అందరూ కూడా రెడీ అయిపోతున్నారు. రావణికి అపకారం చేసిన రావణునికి ప్రతీకారం చేయాలి అని అందరూ నినాదాలు చేస్తూ ఎగురుతున్నారనమాట. ఆకాశం మీద ఎగురుతున్నారు. వెళ్తూ ఉంటే అక్కడ సుగ్రీవుడికి మధువనం అని ఒకటి ఉంది. సుగ్రీవుడు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు దాన్ని. అసలు దాన్ని ఎవరు పాడు చేయడానికి కూడా వీలు కాదనమాట. అది ఎంత మనోహరంగా ఉంటుంది. అది ఎవరిది అంటే సుగ్రీవుడి మేనమామ దదిముఖుడు అనే వానరుడు ఉన్నాడు. ఆ వనాన్ని కాపాడుతున్నాడు. సుగ్రీవుడి వనాన్ని ఆయన మేనమామ కాపాడుతున్నాడు అనమాట. వీళ్ళందరూ కూడా ఆ వనాన్ని చేరి ఆ మధురంలో తేనెలు తాగుతామని చెప్పి అంగదుడిని పర్మిషన్ అడిగారు. అంగదుడి వాళ్ళందరూ అనుమతి ఇచ్చాడు, తాగండి, మీ ఇష్టం వచ్చినట్టు తాగండి. అప్పుడు వానరులు సంతోషంతో నృత్యం చేస్తున్నారు. ఏంటి, గాయంతికే చిత్ ప్రణవంతికే చిత్ నృత్యంతికే చిత్ ప్రహసంతికే చిత్ పతంతికే చిత్ విచరంతికే చిత్ ప్లవంతికే చిత్ ప్రలపంతికే చిత్ అని. ఇది కే చిత్ అంటే ఆనందంతో కొందరు పాటలు పాడుతున్నారు, నృత్యం చేస్తున్నారు, పక్కపక్క నవ్వుతున్నారు, నేల మీద పడుతున్నారు, లేస్తున్నారు, గెంతుతున్నారు, ఒక చెట్టు మించి ఒక చెట్టు మీదకి దూకుతున్నారు. ఇలా నేలపై నుండి చెట్ల చివరిదాకా ఎగురుతున్నారు. ఒకడు పాడుతుంటే నవ్వుతున్నాడు, వేడొకడేమో పిచ్చివాళ్ళగా ఒకళ్ళనొకళ్ళు తోసేసుకుంటున్నారు. ఇలా తాగి మత్తెక్కి ఆ సైన్యం అంతా కూడా ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లే. వాళ్ళలో ఒక్కడి కూడా మత్తెక్కని వాడే లేడనమాట. వానరులు ఇంకా పువ్వులని ఆకులతో నిండి చెట్లన్నిటినీ పాడు చేశారు. తేనె తాగడం చూసి దధివిరక్తుడు కోపంతో వాళ్ళని వారించాడు. ఎందుకంటే సుగ్రీవుడికి ఇష్టమైన వనం కదా ఇది. అప్పుడు వీళ్ళందరూ కూడా దధివిరక్తుని దగ్గరికి వచ్చి ఎదిరించి భయపెడుతున్నారు వీళ్ళని. దధిభక్తుడిని అనమాట. కొందరైతే చేత్తో ఒకటి వేస్తున్నారు, కొందరేమో మంచి మాటలతో బతిలాడుతుంటే ఈ వానరులేమో మధువానంతో మత్తెక్కి భయం లేకుండా తమ తప్పు అని తెలియక అందరూ కలిసి అతన్ని గోకుతున్నారు, లాగుతున్నారు, పళ్ళతో కొరుకుతున్నారు, చేతులతో పాదాలతో కుమ్ముతున్నారు. ఇలా ఇక్కడ ఉండే కాపలా వాళ్ళని కూడా హింసిస్తున్నారు అనమాట. ఇంకా వనంలో మొత్తం వస్తువులన్నీ పాడు చేస్తారు. ఇంక మా హనుమ ఏంటి, మిగిలిన వాళ్ళతో మీరు హాయిగా మధువుని సేవించండి, అడ్డం వచ్చిన వాళ్ళని నేను చూసుకుంటాను అన్నాడంట. ఇంకేమంది, మీరందరూ మధువుని సేవించండి, హనుమ మాట అంటే తప్పకుండా చేస్తాడు, మీకేం భయం లేదు, తప్పకుండా తాగండి అని అంగదుడు కూడా ఎంకరేజ్ చేశాడనమాట. అంగదుడు పర్మిషన్ ఇచ్చాడు. ఇక సీతమ్మని చూసి అదంతా మనకి చెప్పాడు, ఇంకా మనకేంటి అడ్డం అని చెప్పి వాళ్ళందరినీ తోసి పళ్ళని తాగుతున్నారనమాట. వందల మంది వీళ్ళు కాపలా బట్టలను కూడా కొడుతున్నారు. పెద్ద పెద్ద తేనె పట్లను లాగి చేతులతో తాగుతున్నారనమాట. మరి కొన్నిటిని దాన్ని పిండేసి వదిలి పడేస్తున్నారు. ఇంకా మిగిలిన మైనాన్ని ఒకళ్ళ ముఖం మీద ఒకళ్ళు వేసి కొట్టుకుంటున్నారు. ఇలా కొంతమంది ఇంకా మత్తెక్కి ఉన్నారనమాట. దదిముఖని సేవకులు వచ్చారు, వారించడానికి వస్తే వాడిని దెబ్బలు తిని దూరంగా పారిపోతున్నారనమాట. ఇంకా దదిమదుడి కోపం వచ్చి, సరే రండి మనందరం వెళ్ళిన వాళ్ళని వారిద్దామని అంటే పెద్ద చెట్టు పట్టుకున్నాడు దదిముఖుడు.
వెంటేమో ఈ కాపలా భటులు అందరూ వస్తున్నాడు. ఆ వానరుల పైకి వచ్చాడు, ఒకేసారి వెళ్దాం రండి అని. కానీ చెట్టు పెట్టి పైకి మన పై వస్తున్నాడు కదా దిముకుడు. అంగదుడు ఏం చేశాడు, వాడిని 2 చేతులతో కొట్టాడు. ఇంకా ఆ మత్తులో తన తండ్రి మేనమామ పూజించదగ్గవాడు అని కూడా తెలియడం లేదనమాట. నేల మీద పడేసి గట్టిగా కుమ్మాడని. దాంతో చేతులు తొడలు విరిగి తెలివి తప్పి పడ్డాడంట. తర్వాత కొంతసేపటికి తేరుకుని మిగిలిన వాళ్ళని వారించి ఏకాంతంగా వాళ్ళ సేవకులను పిలిచి, వీళ్ళని ఇట్లాగే కానివ్వండి, మన ప్రభు అయిన సుగ్రీవుడి దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఈ అంగదుడు చేసినది కానీ వీళ్ళు చేసింది కానీ అంతా చెప్దాం. సుగ్రీవుడు తప్పకుండా వానరులను చూసి చంపిస్తాడు, ఎందుకంటే ఇలా చేసినందుకు పనిష్మెంట్ ఇస్తాడు కదా. ఈ మధువనం సుగ్రీవుడి తండ్రి తాతల దగ్గర నుంచి వస్తుంది అన్నమాట. ఇది వారికి చాలా ఇష్టమైనది. అందుకనే వీళ్ళందరూ కూడా రాజుగారి ఆజ్ఞను ధిక్కరించారు, వీళ్ళందరికీ గట్టి పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పాడు. అని ఒక్క నిమిషంలో అతడు సుగ్రీవుడు అన్న చోటకి పరిగెత్తాడు. రామలక్ష్మణులు సుగ్రీవులు అక్కడ కూర్చుని ఉన్నారనమాట. ఇంకా ఆకాశం మీద నుంచి ఢామని పడ్డాడు. ఇంకా సుగ్రీవుడి పాదాల దగ్గరికి పడ్డాడనమాట. అలా దదిముఖుడిని చూసి ఏం జరిగింది, ఎందుకు జరిగిందంతా చెప్పు అని సుగ్రీవుడు అంటున్నాడు. రాజా, ఈ తండ్రి ఎవరు, సుగ్రీవుడి తండ్రి వృక్ష రజస్సు కదా. మీ అన్నగారు వాలి కానీ మీరు కానీ ఎవరిని మధువనంలో ప్రవేశించడానికి ఇంతవరకు ఎవరిని అనుమతించలేదు. అలాంటి మధువనాన్ని నేడు వానరులంతా భక్షించి పాడు చేశారు. మా కాపలా వాళ్ళు అడ్డగిస్తే గనక లెక్క చేయకుండా మధువుని తాగారు. తాగ్గా మిగిలిన తేనె బొట్టలని మా మొహం మీద కొడుతున్నారు. ఇలా ఎవరైనా మన వనపాలకులు వారిస్తుంటే వాళ్ళకి ఎక్కిరిస్తున్నారు. ఇలా చేతులతో కొట్టి మోకాళ్ళతో పొడిచి ఎన్నో బాధించారు. ప్రభువుగా మీరుండంగా భయపడకుండా మధువనాన్నంతా పాడు చేశారు అని చెప్పాడనమాట. లక్ష్మణుడికేమో ఈ వానరులు భాష రాదు కదా, వీళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు రాముడికి లక్ష్మణుడికి. కానీ ఏదో ఒక విషయం చెప్తున్నారని మాత్రం అర్థమైంది. ఏంటా విషయం అని సుగ్రీవుడిని అడుగుతున్నాడు అనమాట లక్ష్మణుడు. సీతమ్మకి ఏమైనా అర్థం జరిగిందని చెప్తున్నారేమో అని ఆయన భయం. సుగ్రీవుడు లక్ష్మణుడికి చెప్తున్నాడు, వీళ్ళు దక్షిణ దిక్కుకు వెళ్ళారు కదా, వాళ్ళ బ్యాచ్ అన్నమాట ఇదందరూ. ఈ తిరిగి వచ్చిన వాళ్ళందరూ కూడా మధువనాన్ని పాడు చేశారంట. అది మా సీతమ్మని చూశారని మనం అనుకోవచ్చు. ఇంకా ఇంత భయం లేకుండా మధువుని తాగారు అంటే, మధువనంలో ప్రవేశించారు అంటే సీతమ్మని చూశారు అని మనం అనుకోవచ్చు. లక్ష్మణ సీతమ్మని చూశారు, ఎవరో కాదు, హనుమంతుడే చూసుంటాడు. హనుమంతుడు తప్ప వేరే ఎవరు కూడా ఈ కార్యాన్ని చేయలేరు. అందుకనే దదిముఖుడు అని వానరుడు వచ్చాడు. సీతమ్మని వానరులు చూశారు, అందుకనే మధువనంలో మధువుని తాగుతున్నారు. చూడకుండా అయితే మధువుని తాగే సాహసం వాళ్ళకి లేదు అనుకున్నాడు. అందుకని కాబట్టి క్షమించవచ్చు వాళ్ళని. వెంటనే హనుమంతుడు మొదలైన వాళ్ళందరూ కూడా వీళ్ళతో చెప్పారు, రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, వెంటనే రమ్మని చెప్పి వీళ్ళతోనే కబురు చేశారనమాట. ఇది సో అప్పుడు వీళ్ళందరూ కూడా దదిముఖుడు వెళ్ళి అంగదుడు వానరులతో చెప్పాడు. అందుకే మనం ఇంకా ఆలస్యం చేయకూడదు, పదండి వెళ్దామని చెప్పి అందరూ అనుకుంటుంటే యువరాజు కదా అంగదుడు అంటున్నాడు, మీరు ఎలా చెప్తే అలాగే నడుచుకుందాము. యువరాజు అయినా సరే నేను మిమ్మల్ని ఆజ్ఞాపించడానికి నేనేమి సమర్థుని కాదు, కార్యాన్ని మీరు నెరవేర్చారు కదా, మీ ఇష్టం అని చెప్తున్నాడు. అంటే ప్రభు అయి ఉండడు అంగదుడేంటి, ఈ యువరాజు ఏంటి కూడా అలా చెప్పడం చాలా కష్టం కదా, అధికారంలో ఆజ్ఞాపించవచ్చు కదా. అందుకనే ఐశ్వర్యంతో మదించి ఉన్న వాళ్ళైతే అట్లాగే చెప్తారు. కానీ ఇలాంటి వినయంతో మేము కూడా అక్కడికి వెళ్ళడానికే వెయిట్ చేస్తున్నాము, నీవు చెప్పిందే వానరులు, నువ్వు చెప్పనిదే వానరులు అయితే అడుగు తీసి అడుగు పెట్టరు అని చెప్పంగానే సరే అంగదుడు సరే వెళ్దాం పదండి అన్నాడు.
ఆకాశానికి వెళ్తూ ఉంటే ఎగురుతూ ఉంటే వాళ్ళందరూ ఆకాశంలో పెద్ద మబ్బులు గుంపు వెళ్తున్నట్టుగా ఉందట. రామచంద్రుడితో సుగ్రీవుడు చెప్తున్నాడు అనమాట. వెళ్ళారు రాముడు, ఇంకా వానరులు సీతమ్మని చూశారు కదా, ఇంకా సంశయం లేదు. గడువు మించిన తర్వాత కార్యం నెరవేర్చకుండా ఇక్కడికి రారు. కార్యం జరగకుండా యువరాజు అయిన అంగదుడు అసలు నా వద్దకు రాడు. సో వస్తున్నారు కదా అని, నువ్వు నిజంగా అదృష్టవంతుడేవి రామ, వానరులు సీతమ్మని చూశారు, ఎవరో కాదు హనుమంతుడే చూసుంటాడు అని ఇలా సుగ్రీవుడు మాట్లాడుతూ ఉంటేనే దూరం నుంచి హనుమంతుడు గర్జిస్తూ వానరుల కిలికిల శబ్దాన్ని ఇవన్నీ వినపడుతున్నాయి అన్నమాట. వానరుల ఆ ధ్వనిని వినంగానే సుగ్రీవుడు తోక పొడవుగా చేసుకున్నాడు అంట. పొడవుగా చేయడం అంటే ఏంటంటే కోతులకి చాలా ఆనందం వేసింది అనుకోండి, శుభకార్యం వచ్చిందనుకో, అప్పుడు కోతులన్నీ కూడా తోకని స్ట్రైట్గా పెడతాయంట. రామదర్శనం ఇంకా చూడాలి అని ఉత్సాహంతో అంగదుడు, హనుమ అందరూ కూడా ఈ రాముడికి సమీపంలో భూమి మీదకి దిగారు అందరూ. హనుమ శిరస్సు వంచి రాముడికి నమస్కరించాడు. సీతమ్మ సుఖంగా ఉన్నది అని మాత్రం రాముడికి చెప్పాడనమాట. ఇలా హనుమ చెప్పడంలో ఏంటి అంటే 2 విశేషాలు చెప్తారు. హనుమంతుడిని ఇంకా సుగ్రీవుడు ఇలా హనుమంతుడిని చక్కగా ప్రేమతో చూశాడనమాట. వానరులు ఈ అందరూ కూడా ఎక్కడున్నాడు అప్పుడు రామలక్ష్మణులు ఎక్కడున్నారు? సుగ్రీవుడు ప్రశ్రవణ పర్వతం మీద ఉంటారు కదా వీళ్ళు. ఆ పర్వతానికి చేరుకున్నారు. రామలక్ష్మణులకి నమస్కరించారు. అంగదుడిని ముందుంచుకొని సుగ్రీవుడికి నమస్కారం చేశారు. ఎందుకంటే అంగదుడు కదా యువరాజు, వాళ్ళ గ్రూప్ లీడర్. సీతమ్మ వృత్తాంతం చెప్పడానికి, ఇంకా రావణాంతపురంలో నిర్బంధించి ఉండడం, రాక్షస స్త్రీలు భయపెట్టడం, సీతమ్మకి రాముడు అనురాగం, రావణుడు 1 నెల గడువిచ్చి అన్ని విషయాలు కూడా వానరులందరూ తమకు తెలిసిపోయినట్టుగా రాముడికి చెప్పేస్తున్నారనమాట. అంటే వాళ్ళే చేసినంత గొప్పగా చెప్పేస్తున్నారు. ముందు విన్నారు కదా వాళ్ళు. కానీ ఇంత విన్న తర్వాత అసలైన చేసుకొచ్చిన వాడు, ఇంత సముద్రాన్ని దాటినవాడు హనుమ ఎక్కడో వెనకాలన్నాడు. వీళ్ళందరూ వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళే చేసినట్టుగా చెప్పేస్తున్నారనమాట. రాముడు అంటున్నాడు చివరికి, సరే సీతమ్మ ఎక్కడున్నది, ఎలా ఉంది, నా విషయంలో ఎలా ఉందో చెప్పు అన్నాడంట. ఇంకా రాముడు అడిగిన ప్రశ్నకి నువ్వే చెప్పు, ఆ విషయం మీకు తెలియదు కదా, నువ్వే చెప్పు అని హనుమని ప్రేరేపిస్తున్నారనమాట. అప్పుడు హనుమ చెప్తున్నాడు నమస్కరించి, నేను నోరు యోజన సముద్రాన్ని దాటి సీతమ్మని చూడడానికి వెళ్ళాను. రావణుడి పట్టణం ఉంది. సీతమ్మని నేను చూశాను. సీతమ్మ రాక్షస స్త్రీలతో బెదిరించబడుతోంది. సీతమ్మకు అసలు దుఃఖమే ఉండకూడదు, దుఃఖంతో ఉంది. రాక్షస స్త్రీలతో రక్షింపబడుతోంది. నిన్నే ధ్యానిస్తూ నేల మీద పడుకున్నది, నేల మీద నిద్రిస్తోంది అని నిన్నే నమ్మి ఉన్న రావణుని పొందాలనే కోరికైతే లేకుండా మరణించడానికి నిశ్చయంతో ఉంది. నిన్నే నమ్మిన సీతమ్మని చూశాను. నీ ఇక్ష్వాకు వంశాన్ని కీర్తించి నా మీద నమ్మకాన్ని కలిగించుకున్నాను అని విషయాన్నంతా చెప్పాడనమాట. రామసుగ్రీవుడికి మైత్రి ఏర్పడాలని సీతమ్మ సంతోషించింది. ఆమెకి మీ మీద సీతమ్మ భక్తి అనేది నిశ్చలంగా ఉంది అని చెప్పి ఆమె ఏం చెప్పమంది రాముడితో 2 గుర్తులు చెప్పింది కదా. ఏంటి, కాకి విషయంలో జరిగిన వృత్తాంతం మీకు గుర్తుగా చెప్పింది. ఇక్కడ నీవు చూసిందంతా రాముడితో విన్నవించు అని కూడా నన్ను కోరింది అని చెప్తూ హనుమంగా చెప్తున్నాడు. సీతమ్మ ఈ మణిని ఒకటి పదిలంగా దాచింది రామ, మీకు ఇమ్మని చెప్పింది. ఆనాడు బొట్టు చెరిగినప్పుడు మనస్సులతో బొట్టు పెట్టిన సంగతి జ్ఞాపకం చేయమన్నది అని. రామ 1 నెల మాత్రం జీవిస్తాను, నెల దాటిన తర్వాత జీవించను అని సీతమ్మ నాతో చెప్పింది. రావణుని అంతఃపురంలో బందీగా ఉన్నది అని చెప్పాడు. ఇది నేను చూసినట్లుగా నివేదించాను. ఇక సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తే మంచిది అని చెప్పాడనమాట. అక్కడేం చెప్పాడు, వానరులకి పూర్తిగా జరిగినట్టు పోసకొచ్చినట్టు చెప్పాడు. కానీ ఇక్కడ రాముడు అంటే ఎవరు, భగవంతుడిగా తనకి ఎంత చెప్పాలో అంతవరకే చెప్పాడనమాట.
హనుమ తాను వెళ్ళి వచ్చిన వృత్తాంతం అయితే వానరులకి రామచంద్రుడికి కూడా తెలియచేశాడు. కానీ వానరులతో తన విజయాలని వర్ణించకుండా సీతమ్మకు సంబంధించిన వృత్తాంతం మాత్రమే చెప్పాడనమాట. రాముని వద్ద తన అహంకారం కనిపించనివ్వకుండా వినయంతో రాముడికి కావలసిన సమాచారం మాత్రమే ఇచ్చాడు. హనుమ ఇందులో 2 వనాలను ధ్వంసం చేశాడు కదా. లంకలో అశోకవనం, రెండవది మధువనం. అంటే ఒకటి సముద్రానికేమో దక్షిణ తీరంలో ఉంది, ఒకటేమో ఉత్తర తీరంలో ఉంది. ఈ 2 కూడా ఏమంటారు అంటే భోగస్థానాలు ఉంటారు. అంటే చాలా మనోహరమైన ఉద్యానవనాలు కదా. ఈ లోకల్లో అనుభవించే భోగాలన్నీ లంకలో కనిపిస్తాయి. శరీరాన్ని పొంది వాటిని అనుభవించడం అనేది పాపఫలం అంటారు కదా. పైలోకల్లో స్వర్గాది లోకాలని భోగాలను అనుభవించడం పుణ్యఫలం. ఈ రెండిటిని నాశనం చేస్తే కానీ భగవత్ సామీప్యం దొరకదు అని. అంటే ఒక్కటేమో పాపఫలం, దాంతో లంకలో ఉండే అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రెండవది ఏంటి పుణ్యఫలం, ఇది మధువనం, ఇది కూడా ధ్వంసం చేశాడు. అంటే పాపపుణ్యాలు 2 కూడా పోతే కానీ భగవత్ప్రాప్తికి మార్గం ఏర్పడదు. అందుకనే ఈ రెండిటిని ధ్వంసం చేశాడు అని, ధ్వంసం చేసి హనుమ రాముణ్ణి చేరాడంటే పుణ్యపాపాలని ధ్వంసం చేసుకుని భగవంతుడిని పొందాడు అని అర్థం అన్నమాట ఇక్కడ. ఇక హనుమంతుడు చెప్పి ఇదంతా గుర్తుగా ఇచ్చిన ఆ చూడామణిని అని మా రాముడికి ఆ మణిని ఇచ్చాడు. దాంతో వాత్సల్యంతో ఆయన మనసు ద్రవించిపోయింది అన్నాడు. అంటే భగవంతుడికి జీవుడి మీద ఎంత వాత్సల్యం ఉంటుందో చెప్తున్నారు. వాత్సల్యం అంటే ఏంటి? దూడ మీద ఎంత మురికి ఉన్నా సరే ప్రేమతో ఆవు ఎలాగైతే దాన్ని నాకి తన ప్రేమను వ్యక్తం చేసుకుంటుందో, అలాగే భగవంతుడు కూడా జీవుల్లో ఎన్ని దోషాలున్నా సరే జీవుల మీద ప్రేమతో బాధపడతాడట. ఇలా ఇంకా ఏం చెప్పింది నా సీత, ఇంకా ఏం చెప్పింది చెప్పు, నీ వాక్యాలు చాలా మధురంగా ఉన్నాయి హనుమ. అంటే నా కోసం కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన స్వామి ఎందుకు రాక్షసుల మీద ఏ అస్త్రాన్ని ప్రయోగించడం లేదు అని అడిగింది. రాముడికి నా మీద నిజంగా ఆందోళనే ఉంటే గనక వేగంగా వచ్చి వాడి ఆ బాణాలతో రావణాసురుడిని చంపమని చెప్పు అన్నది. అలాగే సోదరుడి ఆజ్ఞకే ఎదురు చూస్తున్న లక్ష్మణుడు ఉన్నాడు కదా. ఆ లక్ష్మణుడు నన్ను ఎందుకు రక్షించడానికి రావడం లేదు అని అడిగింది. ఏదో అప్పుడు తను ఇంకా బాధపడుతుంది, నేను ఏదో కొంచెం పాపం చేశానేమో అనుకుంటోంది అని ఇవన్నీ కూడా చెప్పాడనమాట. నేను ఆమెతో ఇలా చెప్పాను, రాముడు శోకంతో ఏమీ తినడం లేదమ్మా. దుఃఖపడుతున్న రాముని చూసి లక్ష్మణుడు కూడా ఎంతో బాధపడుతున్నాడు. నేను నిన్ను చూడగలిగాను, ఇంకా ఈ క్షణం నుంచి నీ దుఃఖాలన్నీ పోయినట్టే. రామచంద్రులు ఉత్సాహంతో నిన్ను చూసి లంకను భస్మం చేస్తారు. రాముడి యుద్ధంలో బంధువులతో సహా రావణాసురుడిని చంపి నిన్ను తమ పట్టణానికి తీసుకెళ్తాడు. రాముడికి నేను చెప్తాను అని రాముడికి ఇష్టమైన ఒక గుర్తుని అడిగాను. అప్పుడు ఆమె తన చూడామణిని కొంగు నిండి విప్పి ఇచ్చింది. నేను ఆ మణిని స్వీకరించి అమ్మకి నమస్కరించి మీ దగ్గరికి రావడానికి సిద్ధపడ్డాను అని చెప్పి సీతమ్మ చెప్పిందంతా కూడా చెప్పాడనమాట. అలాగే రాముడిని నువ్వే ప్రోత్సహించు, సుగ్రీవుణ్ణి, రాముడిని, లక్ష్మణుడిని ప్రోత్సహించి రావణ్ణి తీసుకొని వచ్చి లంకలో రావణుని ఓడించమని చెప్పు అని కూడా చెప్పింది అని చెప్పాడు. ఇలా ఈ మాటలు విని మేము ఇంత సీతమ్మ చెప్పిందంతా మీకు చెప్పాను, సీతమ్మ కుశలంగా ఉన్నది అని చెప్పాడు. అప్పుడు రాముడు చెప్తున్నాడు అనమాట. రాముడు రావణుని చంపి శీఘ్రంగా నన్ను పొందడానికి విషయాన్ని చెప్పు అని చెప్పింది కదా. అది అడిగింది. తర్వాత ఏమడిగింది? నాకు ఒక సందేహం వస్తుంది. మీ వానరుల కల్లా నువ్వు ఒక్కడవే కదా సముద్రాన్ని దాటావు, కానీ దాటడానికి అసలు వీలు కానీ సముద్రాన్ని ఆ వానర సైన్యాలు కానీ రామలక్ష్మణులు కానీ ఎట్లా దాటుతారు?
ఈ సముద్రాన్ని దాటడానికి గరుత్మంతుడు, వాయుదేవుడు, నువ్వు ముగ్గురే కదా సమర్థులు. మరి ఈ కార్యాన్ని నువ్వు ఎట్లా చేస్తావు అని అడిగింది. అని అంటే లేదు తను చెప్పాడనమాట. వనం నుంచి రాముడు మాయతో అపహరించినట్లు రాముడు కూడా చేయడం అది రాముడికి తగదు. అందుకనే సైన్యంతో రావాలి, నన్ను వెంట పెట్టుకుని వెళ్ళాలి అని నువ్వు ఏర్పాటు చెయ్యి అని చెప్పి హనుమకు చెప్పిందనమాట. ఇది విన్నాడు సుగ్రీవుడు. ఇదంతా కూడా అక్కడ చెప్పాడు కదా. ఏమని చెప్పాడు అప్పుడు? ఎప్పుడు కూడా దూత చేసే పనులకి చిన్నవాళ్ళనే పంపుతారమ్మా, పెద్దవాళ్ళని పంపరు. నేనే సముద్రాన్ని దాటొచ్చానంటే వాళ్ళందరూ దాటలేరు అని ఎందుకు అనుకుంటున్నావు అని ఒక్క గెంతులో లంకకి రాగలరు అని ధైర్యాన్ని ఇచ్చాను అని చెప్పాడనమాట. ఇదంతా చెప్పిన తర్వాత త్వరలో నువ్వు తొందరగా అయోధ్యలో రాముడితో పట్టాభిషేకం పొందుతావు అని సీతమ్మతో హనుమ చెప్పాడనమాట. అందుకని ఇంకా రాముడు వచ్చి రావణుని చంపడానికి నిమిత్త మాత్రుడే అని హనుమ వానరులతో చెప్పడం చేత రావణ వధ అయిపోయినట్టుగా సీతమ్మకి దుఃఖం తొలగి శాంతి లభించినట్లుగా భావిస్తారు. కనుక సుందరకాండ పూర్తి చేయగానే ఇంకా తనకి పట్టాభిషేకం కూడా అవుతుంది అని అంటే యుద్ధకాండ అయిపోయినట్టుగా ఇందులో చెప్తారనమాట. ఎందుకంటే ఇంకా అదే కదా చివరికి వెళ్ళేదెవరు? రాముడు యుద్ధానికి వెళ్తాడు, జయిస్తాడు, పట్టాభిషేకం చేసుకుంటాడు అని సీతమ్మతో హనుమ చెప్పాడు కదా. అందుకని సీతమ్మ పాతివ్రత్యం చేస్తే రావణుడు చనిపోయాడు, రాముడేమో రావణుని చంపడానికి నిమిత్త మాత్రుడే అని హనుమ వానరులతో చెప్పడం వల్ల రావణవధ అయిపోయినట్లుగా సీతమ్మకి దుఃఖం తొలగినట్లుగా భావించి సుందరకాండ పూర్తిగా కానీ పట్టాభిషేకం చేయాలి. అందుకని ఇంకా ముందు పట్టాభిషేకాన్ని వివరిస్తారనమాట. సుందరకాండ అయిపోయినట్టే ఇప్పటికి. ఓం శ్రీరామాయ నమః. ఇప్పుడు పట్టాభిషేకం గురించి చెప్తూ రామచంద్రుడు రావణుని వధించేశాడు. పుష్పక విమానం మీద విభీషణుడిని, సుగ్రీవుడిని, పత్నుల్ని, వానరుల్ని అందరినీ ఎక్కించుకొని భరద్వాజాశ్రమానికి వచ్చాడు. అక్కడ వాళ్ళు ఆతిథ్యాన్ని స్వీకరించారు. నందిగ్రామంలో ఉన్న భరతుడికి తన రాకని చెప్పమని హనుమని పంపిస్తారనమాట. అంటే శ్రీరాముడికి భరతుడిపై ఎంత ప్రేమ ఉందో గుహుని మీద కూడా అంతే ఎక్కువ ప్రేమ ఉందన్నమాట. 14 సంవత్సరాల నిండగానే తను కనిపిస్తానని చెప్పాడు కదా భరతుడికి. లేకపోతే భరతుడు ప్రాణత్యాగం చేస్తాడు అని ముందుగానే వార్తను పంపించాడు. అందుకే మార్గ మధ్యంలో ఉన్న గుహుడికి కూడా తన క్షేమ వార్త చెప్పమన్నాడు. గుహుడు కూడా తనకి ఆత్మ సమానమైన వాడు అని, ఆత్మ సమస్సఖ అని, మిత్రుడు అని హనుమతో చెప్పాడనమాట. అందుకని హనుమని భరతుడి వద్దకు పంపుతూ, హనుమ భరతుడి వెళ్ళగానే నువ్వు చెప్పద్దు, భరతుడి ముఖాన్ని పరిశీలించు, సంభాషణ పద్ధతిని జాగ్రత్తగా పరిచూడు. ఎందుకంటే రాధ్యం తనకి కావాలనుకుంటున్నాడా? ఎవరికైనా రాధ్యాన్ని వదిలిపెట్టబుద్ధి కాదు కదా. ఒకవేళ భరతుడి రాధ్యం మీద కాంక్ష ఉంటే కనుక నువ్వు వెంటనే నీకు అనిపిస్తే వెంటనే వెనక్కి వచ్చేయి, అతడే రాధ్యాన్ని పరిపాలిస్తాడు. మేము నందిగ్రామం వరకు రాకముందే నువ్వు మాకు కబురు తీసుకురావాలి అని చెప్పాడనమాట. హనుమ భరతుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ భరతుడు ఎలా ఉన్నాడు? ఒళ్ళంతా మలినం పట్టి అతను కూడా స్నానం చేయలేదు. సోదరుణ్ణి పదే సోదరునికి వచ్చిన ఆపద వల్ల, కలిగిన బాధ వల్ల ఫలమూలాలనే ఆహారంగా తీసుకుంటున్నాడు. ఒక తాపసిలాగా నేల మీదే పడుకుంటున్నాడు అనమాట. అంటే తను కూడా రాముడిలాగానే ఏమీ తీసుకోలేదు, సింహాసనం మీద కూర్చోలేదు. రాముడిచ్చిన పాదుకులు సింహాసనం మీద పెట్టాడు. రాజ్యంలో ఉండే భోగాలని అనుభవించట్లేదు. నందిగ్రామం దగ్గరకు వెళ్ళిపోయాడు. అక్కడ కందమూల ఫలాలని అందరూ కూడా మళ్ళీ చూస్తే తప్పు పెడతారని ఎవరు లేని టైంలో స్నానం చేసేవాడట, భూసైనం చేసేవాడంట, కందమూలాలని తింటే ఉండేవాడంట.
అలా కనిపించాడు. ఇంకా జటాధారిగా ఉన్నాడంట. సీతా సహితంగా రాముడు తిరిగి వస్తున్నాడు, నువ్వు తొందరగా కలుస్తావు అనగానే భరతుడు ఆనందంతో మూర్చపోయాడంట. మళ్ళా లేచి హనుమని గట్టిగా కౌగలించుకొని, స్వామి నువ్వు దేవుడివా మనుష్యుడివా, నా మీద దయతో నాకు ఇష్టమైన వార్తని చెప్పావు, నేను నీకేమి ఇవ్వగలను అన్నాడంట. ఇలా అప్పుడు హనుమ సీతారామ వృత్తాంతాన్ని భరతుడికి చెప్పాడు. రేపు పుష్యమి నక్షత్రం రోజు రాముడిని నువ్వు చూడగలవు అని హనుమ చెప్పాడనమాట. ఆనందంతో చేయవలసిన సన్నాహాలన్నీ చేశాడు, ఎదుర్కోవాల్సిన సన్నాహాలన్నమాట. అందరూ సిద్ధంగా ఎదురు చూస్తున్నారు. ప్రతి క్షణం ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఇంకా సహించలేక భరతుడు హనుమ ఆలస్యాన్ని కూడా సహించలేక, నువ్వు నిజమే చెప్తున్నావా లేదా నువ్వు వానర జాతికి చెందినవాడివి, చపల చిత్తం ఉన్నవాడివి అలా చెప్తున్నావా, ఇంకా రాముడు రాడేంటి, వానరులు ఎందుకడ కనిపించట్లేదు అంటే స్వామి అంటున్నాడు, ఈ పూల చెట్లు పూలతో పళ్ళతో నిండి ఉన్నాయంటే అదే నీకు నిదర్శనం. అప్పటి వరకు చెట్లు మూడైపోయినాయంట. అంటే రాముడు వెళ్ళిపోగానే చెట్లన్నీ పువ్వులు పళ్ళు కాయడం కూడా మానేసినాయి. అలాగే నదుల్లో జలాలు కూడా వేడిగా కాగిపోతున్నాయంట. ఇలా ఇప్పుడు నీకు తెలియడం లేదా, అప్పుడు మళ్ళీ రాముడు వస్తున్నాడు అనగానే చెట్లు అన్నీ కూడా పువ్వులు పళ్ళతో నిండిపోయినాయంట. ఈ వృక్షాలు భరద్వాజుడు ఏం వరం ఇచ్చాడు, తనతో పాటు అంతమంది వానరులు వచ్చారు కదా, మరి వాళ్ళందరికీ భరద్వాజుడు వరంలాగా ఈ చెట్లు అన్నీ పూలతో పళ్ళతో నిండిపోవాలి, ఈ వానరులకి విందు కావాలి అని చెప్పి వరం ఇచ్చాడనమాట. అందుకని ఈ వృక్షాలన్నీ కూడా ఇప్పుడు ఫలాలతో నిండిపోయినాయి అని. అదిగో ధ్వని వినిపిస్తుంది, వానర సేన అంతా కూడా గోమతి నదిని దాటుతుంది. అదిగో స్వామి పుష్పక విమానం, ఆ విమానంలో సీతారామ లక్ష్మణులు సుగ్రీవ భీషణులు అందరూ కూడా కలిసి ఉన్నారు, చూడు అని అప్పుడు చూపించాడు అనమాట. హనుమ చెప్తూ ఉంటేనే విమానం వచ్చేసింది. ఆ ప్రజలందరూ కూడా రాముడిని చూసి ఇంకా అక్కడ ఉన్నాడు స్త్రీలు, యువకులు, వృద్ధులు అందరూ కూడా రాముడు అడుగు అని అరుస్తున్నారనమాట. రాముడికి నమస్కరించి స్వాగతంతో రాముడికి నమస్కరించాడనమాట. అప్పుడు విమానం దిగాడు రాముడు, భరతుడిని కాగలించుకొని భరతుడు లక్ష్మణుడిని చేరాడు, వైదేహికి నమస్కరించాడు, సుగ్రీవ జాంబవంతులందరికీ కూడా స్వాగతం చెప్పాడు, శత్రుఘ్నుడు కూడా వచ్చాడనమాట. తర్వాత విమానం దిగి వచ్చి తన తల్లికి సుమిత్రకి కైకేయికి కూడా నమస్కరించాడు. ఇలా భరతుడు స్వయంగా రాముడి పాదుకలు తెచ్చి పాదాలకి పెట్టాడు. ఇలా ఈ ఇద్దరు సోదర ప్రేమను చూసి వానరులు విభీషణుడు అందరూ కూడా ఎంత కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళెంత ప్రేమగా ఉన్నారు అన్నదమ్ములు. ఎవరు? శ్రీరాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు. కానీ అక్కడ సుగ్రీవులలో ఎప్పుడు వాళ్ళు గొడవలతోనే కొట్టుకున్నారు. అక్కడ విభీషణుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు కూడా కలిసి ఉండలేదు. సో అన్నదమ్ముల ప్రేమ అంటే ఇది కదా అని చెప్పి వాళ్ళు వాళ్ళ సోదర భావాన్ని గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు కారుస్తున్నారనమాట. అందరూ కలిసి విమానం కిందకి దిగారు. వెంటనే ఆ విమానాన్ని కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడనమాట. తర్వాత వాళ్ళ మిగతా గురువులందరికీ కూడా నమస్కరించి వాళ్ళతో పాటు ఆసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు శ్రీరామ పట్టాభిషేకం సరిగ్గా వస్తుంది. కైకేయి కూడా తను చేసిన పని ఎందుకు చేసింది? ఇక్కడ ఉంటే అయోధ్యకే రాజు అవుతాడు రాముడు, కానీ చక్రవర్తి అవ్వాలి, భూమండలానికే చక్రవర్తి కావాలి అంటే రాముడిని తప్పకుండా ఇక్కడి నుంచి పంపించేయాలి. అంటే ఈ రాజ్యం కాదు, చక్రవర్తి భూమండలానికి రాజ్యం కావాలంటే వనాలకు పంపించింది కావాలని, దేవతా ప్రేరణ అన్నమాట అది. అంతేగాని ఆమెకి తనకి భరతుడు రాజు కావాలని కానీ, ఆమె రాముడే రాజు కావాలని కాదు. ఆ కైకేయి స్వభావం ఇక్కడ ఏంటంటే రాముడి మీద ఉన్న అంత ప్రేమ, ఆ ప్రేమతో రాముడు చక్రవర్తి కావాలి కానీ ఒట్టి అయోధ్యకి రాజు కాదు అనుకుందనమాట. అందుకనే ఇదంతా చేసింది అంటారు.
అలాగే ఇంకా భరతుడు చెప్తున్నాడు, మా అమ్మని గౌరవించావన్నా, ఆమె ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చావు, నువ్వు నాకు ఎట్లా ఇచ్చావో అలాగే మళ్ళీ ఈ రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను అని ఈ తనకి రాజ్యాన్ని ఇచ్చినట్టుగా అన్నాడు చెప్తున్నాడు అనమాట. అందుకే ఈ శ్లోకం కూడా చాలా ముఖ్యమైనది అంటారు. ఎందుకంటే ఈ శ్లోకం ఎందుకు ముఖ్యమైనది అంటే, మానవుడు శరీరం పెట్టుకొని రజోగుణం వల్లే ఈ సమస్తం తనది కానీ తానే ఈ శరీరానికి అధిపతి అన్నట్టుగా భావిస్తాడు. కానీ స్వామికి చెందింది ఈ శరీరం, తనని కూడా వాడికి చెందిన వాడిని అర్పించడమే కర్తవ్యం అని భరతుడు మనకి ఈ శ్లోకం ద్వారా చెప్పాడనమాట. ఇదన్ ఇక్కడ భరతుడు ఇదన్ రాజ్యం మమదత్తం, ఈ రాజ్యం నాకు ఇవ్వబడింది, తత్ పునః తుభ్యం దదామి అంటే దాన్ని మళ్ళీ నీకు ఇచ్చేస్తున్నాను అని భరతుడు నివేదించాడనమాట. ఈ రాజ్యమంతా అంటే ఈ శరీరం కానీ ఈ సామ్రాజ్యం కానీ ఈ లోకమంతా భగవంతుడు మనకి ఇచ్చింది. దాన్ని మనం మనది అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా భరతుడు కూడా తనది అనుకోలేదు. తనకి ఆ రాముడికి ప్రతినిధిగానే పాదుకలు ఉంచాడు. భరతుడిని రాజ్యపాలన చేయమన్నాడు కనుక వాడు ఆయన ఆజ్ఞని పాలించి ఇంతవరకు చేశాడనమాట. ఇది గుర్తించాడు భరతుడు. అదే కదా జ్ఞానం అంటే అని భరతుడు ఇంకా చెప్తున్నాడు, నేను ఒక బలిసిన ఒంటరి వృషభం మోయదగిన భారాన్ని లేగదూడ ఎట్లా మోయలేదో ఈ రాజ్యాన్ని కూడా నేను మోయలేను అన్నాడు. అంటే ఒక వృషభం అంటే తెలుసు కదా, ఆ వృషభం మోయగలిగిన భారాన్ని ఒక చిన్న లేగదూడ మీద వేస్తే ఎట్లా మోస్తుంది, అంతే నేను కూడా అట్లాగే మోయలేను ఈ రాజ్యాన్ని అన్నాడు. అలాగే ఒక ప్రవాహం వేగంతో వస్తే గండి పడితే ఆనకట్టను కట్టడం ఎంత కష్టమో, ఈ రాధ్యంలోని ఛిద్రాలని పూడ్చడం కూడా అంత కష్టం. రామ, గుర్రపి నడకని సామీప్యంలో ఉన్నదని, జాతితే ఒకే జాతి అని గాడిద నడవడానికి ప్రయత్నించినట్లుగా, హంస నడకలను కాకి అనుసరించడానికి ప్రయత్నించినట్లుగా నేను కూడా రాజపుత్రుడిని అని నీలాగా రాజ్యపాలన చేయడానికి ప్రయత్నించడం అనేది హాస్యాస్పదం. అంతేకాదు రామ, నాటుకున్న ఒక మొక్క బాగా పెరిగి కొమ్మలతో విస్తరించి పూలు పళ్ళు పండకుండా ఎండిపోతే ఆ యజమాని ఎంత బాధపడతాడో, ఆనాడు నీవు రాజు కాలేదని లోకమంతా బాధపడుతుంది, ఇవాళ నువ్వు రాజు కాకపోతే అని. అందుకని నీవు చక్రవర్తి కుమారుడివి, నువ్వు దశరథుడి చక్రవర్తి తపఫలితంగా పుట్టావు, అందరికీ జ్యేష్ఠుడివి, పట్టాభిషేక అర్హత నీకొక్కడికే ఉంది. పట్టాభిషేకానికి అంతా సిద్ధం చేస్తే అందులో విఘ్నాలు ఏర్పడి అడవులకు వెళ్ళిపోయిన నీవు ఈరోజు రాజు కాకపోతే లోకమంతా బాధపడుతుంది. నువ్వు నీ భక్తులని మాటని నిజం చెయ్యి అని చెప్పి తన్నే పాలించమని చెప్తున్నాడు అన్నమాట. ఈ కాలచక్రం ఎంత కాలం ఉంటుందో, ఈ భూమి ఎంత కాలం ఉంటుందో అంతకాలం నువ్వే ఈ సర్వవిశ్వాన్ని స్వామిగా పరిపాలించు అని చెప్పాడు. సరే అన్నాడు శ్రీరామచంద్రుడు. ఇలా చెప్పంగానే ఇంకా అందరూ కూడా క్షురకర్మ చేయండి అని చెప్పారు. స్వామికి క్షురకర్మ చేయించడానికి చెప్తున్నారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చేస్తున్నాడు, సోదరులందరూ స్నానం చేయకుండా తాను స్నానం చేయడానికి అంగీకరించలేదు. అందుకే ముందుగా భరతుడికి మంగళ స్నానం చేయించారు. ఆ తర్వాత సుగ్రీవుడికి విభీషణుడికి కూడా మంగళ స్నానం చేయించారు, లక్ష్మణుడికి కూడా. అప్పుడు శ్రీరాముడు స్నానం చేసి మంచి బట్టలు అంటే చందన లేపనాలను చేసుకొని మంచి విలువగల వస్త్రాలని ధరించాడనమాట. ఇంకా రామచంద్ర ప్రభువుకి అలంకారాలన్నీ ఇచ్చారు. లక్ష్మణుడు కూడా అలంకరించుకున్నాడు. ముగ్గురు కలిసి దశరథ భార్యలు ముగ్గురు కలిసి సీతమ్మని కూడా చక్కగా అలంకరించారు. ఇక కౌసల్య తన కుమారుడికి విజయం సాధించాడు అంటే దానికి కారణం వానరులు కదా.
అందుకని వానరుల భార్యలందరికీ కూడా స్నానాలు చేయించి చక్కగా అలంకరించమని చెప్పిందనమాట. ఇంకా శత్రుఘ్నుడు ఏం చేశాడు, సుమంత్రుడిని చక్కగా అలంకరించిన రథాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఆ రథాన్ని తెచ్చాడు. రాముడు దాని మీద అధిరోహించాడు. సుగ్రీవుడు హనుమంతుడు కూడా చక్కగా స్నానం చేసి మంచి వస్త్రాలను కట్టుకొని ఆభరణాలు ధరించి బయలుదేరారు. సుగ్రీవుడు భార్యలు వాళ్ళు అంతే, వాళ్ళందరూ కూడా అయోధ్యనంతా చూడాలి అని చెప్పి సీతమ్మతో సిద్ధంగా ఉన్నారనమాట. ఇలా రామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలి అని సన్నాహాలు చేయమని పురోహితుడు వశిష్ఠుడికి చెప్పారు. అందరూ ఇక రాముడిని చూడాలని గ్రామం దగ్గరికి వస్తున్నారనమాట. రాముడు రథాన్ని అధిరోహించాడు, అయోధ్యాపురం పైకి వెళ్తున్నాడు. అప్పుడు భరతుడు ఏం చేస్తున్నాడు, ఆ రథ గుర్రాల పగ్గాలు పట్టుకున్నాడట. శత్రుఘ్నుడేమో ఛత్రాన్ని పట్టుకున్నాడండి. లక్ష్మణుడు చామరాన్ని దాల్చి శ్రీరాముడికి వీస్తున్నాడు. ఇంకా విభీషణుడు ముందు నిలిచి వేరొక దాన్ని పట్టుకొని ఇదే చామరాన్ని విభీషణుడు కూడా సేవకి సిద్ధంగా అయ్యాడనమాట. ఇలా ఆకాశంలో దేవతలు ఋషులు అందరూ కూడా రాముని స్తోత్రం చేస్తున్నారు. 9,000 ఇక అందరూ కూడా సుగ్రీవుడు వానరులు అందరూ కూడా అందరూ మనిషి రూపం దాల్చారు. ఇప్పుడు కోతుల్లాగా లేరు, ఇప్పుడు మనుష్య రూపం దాల్చి అన్ని ఆభరణాలతో 9,000 ఏనుగులని అధిరోహించి రాముడు వెనకాల వెళుతున్నారనమాట. అయోధ్య వైపు వెళ్తుంటే రాముడు శంఖాలు దుందుబులు మోగుతున్నాయండి. రాముడిని చూచి ప్రజలందరూ కూడా జై జై ధ్వానాలు చేస్తున్నారు. అందరినీ పలకరిస్తున్నాడు రాముడు. ఇంకా రాముడు ముందుకెళ్తున్నాడు. హనుమ అందరూ కూడా విభీషణుడు ఎలా కలిశారు ఇవన్నీ మిగతా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారనమాట. అయోధ్యలో ప్రవేశించారు. ప్రజలు అందరూ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర ఒక్కొక్క జెండాను కట్టుకున్నారంట. తమ తండ్రి భవనం దగ్గరికి ముందుగా వచ్చాడనమాట. తండ్రి గారి భవనంలోకి ప్రవేశించి కౌసల్యకి కైకేయికి సుమిత్రకి నమస్కరించాడు. అప్పుడు భరతుడితో ఏమని చెప్పాడు, సుగ్రీవుడికి ఇమ్మని చెప్పాడు. తన తండ్రి భవనాన్ని సుగ్రీవుడికి విడిదిగా ఇమ్మని చెప్పాడు. సుగ్రీవుడిని చేపట్టుకుని ఆ భవనాల్లోకి తీసుకెళ్లారు. శత్రుఘ్నుడేమో సేవకులను పంపించి చక్కటి పాన్పులు ఏర్పాటు చేశాడు అందరికీ. అప్పుడు భరతుడు సుగ్రీవుడితో రాముని పట్టాభిషేకానికి జలాలను తేవడానికి దూతలను పంపించండి అని భరతుడు సుగ్రీవుడిని అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు 4 సువర్ణ కలశాలను తెప్పించి 4 వానరులకు ఇచ్చాడు. తెల్లారేసరికి 4 సముద్రాల నుండి కలశాల నిండా జలం తేవాలి అని ఆజ్ఞాపించాడనమాట. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభుడు అనే 4 కూడా గరుడితో సమానమైన వేగం ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళు వెళ్ళి 500 నదుల్లోని జలాన్ని కూడా కలశాలతో తెచ్చారు. ఇలా ఇక ఎక్కడెక్కడ ఈ 4 సముద్రాల నుంచి తెచ్చారు. 500 నదుల నుంచి కూడా జలాలను తీసుకొచ్చి రాముడి పట్టాభిషేకానికి రెడీ అవుతున్నారు. అంటే వశిష్ఠుడికి మంత్రులకి అందరికీ తీసుకొచ్చాడు. రామచంద్రుణ్ణి సీతమ్మతో కలిపి ఒక రత్నాలతో ఉన్న పీఠం మీద సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇక వామదేవుడు, జాబాలి, వశిష్ఠుడు, గౌతముడు, విజయుడు అనే వాళ్ళు 8 మంది రామచంద్రుణ్ణి చక్కటి జలాలతో అభిషేకం చేశారన్నమాట. ఋత్విక్కులు అందరూ కూడా బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా అభిషేకాన్ని చేశారు. ఆకాశం నుంచి అందరూ దేవతలు వీళ్ళందరూ కూడా ఔషధి రసాలతో వాళ్ళు అభిషేకించారంట. శత్రుఘ్నుడు తెల్లని ఛత్రాన్ని పట్టుకున్నాడు. సుగ్రీవుడు తెల్లని చామరాన్ని వీస్తున్నాడు. విభీషణుడు మళ్ళీ చంద్రుడిలాగా ఉన్న తెల్లని చామరాన్ని ఆయన ఇంకొక వైపు వీస్తున్నాడు. ఆ సమయంలో ఇంద్రుడు 100 పూసలు ఉన్న చక్కటి బంగారు మాల ఒకదాన్ని వాయువుతో రాముడికి పంపించాడనమాట. అప్సరసులందరూ వచ్చి నృత్యం చేశారంట.
అప్పుడు వెంటనే పట్టాభిషేక్తుడు అవ్వంగానే భూమి అంతా పంటలు సస్యవంతమైపోయింది. వృక్షాలన్నీ ఫలాలకు వస్తున్నాయి, పుష్పాలన్నీ సువాసనలు వస్తున్నాయి. శ్రీరామచంద్రుడి ఇక బ్రాహ్మణులకి అందరికీ 1,00,000 గుర్రాలని, ఆవులని, వృషభాలని దానంగా ఇచ్చాడని, 30 కోట్ల బంగారు నాణాలని బ్రాహ్మణులకి దానంగా ఇచ్చాడు. అనేక రకాల ఆభరణాలని, వస్త్రాలని దానం చేశాడు. అలాగే బంగారు హారాన్ని ఒకటి రామచంద్రుడు సుగ్రీవుడికి ఇచ్చాడు. అలాగే వైడూర్యాలు, వజ్రాలు, రత్నాలు పొదిగిన 2 అంగదుడికి ఇచ్చాడు. ముత్యాల హారాన్ని సీతమ్మకి ఇచ్చాడు. సీతమ్మ తెల్లని వస్త్రాలని 2 ఆభరణాలని వాయుపుత్రుడికి ఇచ్చింది. అప్పుడు ఈ సీత ఏం చేసింది, తన మెడలో ఉన్న హారాన్ని తీసి చేత పట్టుకుంది. వానరులందరినీ, భర్తని కూడా చూస్తుంది. ఆమె సరే ఇవ్వు నువ్వు అని అంటే కనుక రాముడు సీత ఎందుకు అవుతారు? అందుకే ఆమె చూపుల్లో ఆమె మనసులోని భావాన్ని తెలుసుకున్నాడు రామచంద్రుడు. అప్పుడు అంటున్నాడు, ఎవరి విషయంలో నీ మనసు సంతృష్టి పొందిందో వానికి హారాన్ని ఇవ్వు అని చెప్పాడు. ఎవరి వద్ద పౌరుషం, పరాక్రమం, బుద్ధి ఎవరి వద్ద సంపూర్ణంగా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో వానికి హారాన్ని ఇవ్వు అని చెప్పంగానే సీత ఆహారాన్ని హనుమకి ఇచ్చిందనమాట. హనుమ ఆహారంతో చక్కగా ప్రకాశిస్తున్నాడు అనమాట. అంటే సీతమ్మని సంతృష్టిపరిచినవాడు హనుమ తప్ప వేరొక్కడు లేడు అని సీతారాముల మాటల చేత, సీతమ్మ హారం ఇచ్చడి చేత తెలుస్తుంది. అంతే కదా, సీత తను అక్కడ ఉందని విషయమే హనుమ కనుగొన్నాడు. తను చనిపోబోతున్నప్పుడు ఆపినవాడు హనుమే కదా. అందుకనే అందరికీ కూడా, ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా వస్త్రాలతో, హారాలతో సత్కరించారనమాట. అందరూ వెళ్ళిపోయి ఇంకా రాముడి వద్ద సెలవు తీసుకుని కిష్కిందకు వెళ్ళిపోయారు. సుగ్రీవుడు కూడా రామ పట్టాభిషేకం దర్శనం చేసుకుని తృప్తిపడి కిష్కిందకు వెళ్ళిపోయాడు. విభీషణుడు కూడా రామచంద్రుడి నుండి కులధనాన్ని పొందాడు, లంకకి వెళ్ళాడు అన్నారు. ఇక్కడ కులధనం అంటే ఏంటి అంటే, ఇవి గృహాలు కానీ, భూములు కానీ, ధనాదులు కానీ ఇవన్నీ కులధనం కావు. పెద్దల నుండి వస్తున్న దేవతార్చన చేసే విగ్రహమే కులధనం అంటారు. అలాగే ఈయన ఏం చేశాడు, రాముడు ఇక్ష్వాకు వంశంలో బ్రహ్మగారి నుండి లభించిన పూర్వం నుంచి ఆరాధించబడిన శ్రీరంగ విమానం అని శ్రీరామచంద్రుడి కులధనం అన్నమాట. అలాంటి కులధనాన్ని విభీషణుడికి ఇచ్చాడు, లంకకి పంపించాడు. శ్రీరంగ విమానమే ఇప్పుడు కావేరీ మధ్య దేశంలో 7 ప్రాకార మండపంగా నేటికి కూడా మనకి దర్శనమిస్తుంది. శ్రీరామచంద్రుడి పట్టాభిషేకంలో రాజ్యమంతా పట్టాభిషేకం అయ్యేసరికి రాజ్యమంతా సంతోషంగా ఉంది అన్నమాట. ఈ భూమిని లక్ష్మణుడితో శ్రీరామచంద్రుడు అంటున్నాడు, ఈ భూమిని నాతో పాటు నువ్వు కూడా పరిపాలించు లక్ష్మణ అని అంటే, నువ్వు కూడా యువరాజు పదవిని స్వీకరించు అని లక్ష్మణుడిని ఎంత బతిలాడినా కూడా యువరాజుగా ఉండడానికి ఒప్పుకోలేదు. అప్పుడు భరతుడిని పట్టాభిషేకాన్ని చేశాడనమాట. లక్ష్మణుడు ఏంటి, ఈ కొన్ని శ్లోకాలు ఉంటాయి యుద్ధకాండలో 131 సర్గల్లో అనమాట. భరత లక్ష్మణులు వీళ్ళలో తేడా చెప్తారు. లక్ష్మణుడు ఏం కోరుకున్నాడు అంటే, అసలు ప్రతిఫలం లేకుండా సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో రాముడికే చెందినవాడని, నేను రాముడికే సేవ చేయాలి అని భావించేవాడు లక్ష్మణుడు. అందుకని దానికి ప్రతిబంధంగా ఉండే ఈ దేనిని కూడా లక్ష్మణుడు అంగీకరించలేదు, యువరాజుగా ఉండమన్నా కూడా. లక్ష్మణుడు కోరుకుంటాడేమో అని రాముడు పరీక్షించాడు, కానీ లక్ష్మణుడు మాత్రం స్వీకరించడని తెలుసు, కానీ అడిగి చూశాడనమాట. లక్ష్మణుడు మాత్రం తన సేవే కావాలనుకున్నాడు. భరతుడికి తనకి ఇష్టాలతో అసలు తనకి ప్రమేయమే లేదు. ఎందుకంటే భరతుడికి అసలు తనది అంటూ తన
అంటే తన తన విషయాన్ని కూడా ఎప్పుడు చెప్పడన్నమాట. రాముడు ఏది చెప్తే అదే చేస్తానంటాడు. లక్ష్మణుడు అలా కాదు, నేను సేవ చేస్తాను, నువ్వు ఉండిపో అంటే అయోధ్యలో ఉండిపోమంటాడు. వనానికి వెళ్ళేటప్పుడు కాదు నేను ఉండనంటాడు. వినడు అనమాట, సేవే ముఖ్యం అనుకుంటాడు. కానీ భరతుడు అలా కాదు, ఇష్టాయిష్టాలతో పనే లేదు. తన ఇష్టాయిష్టాలను అసలు భగవంతుడి ముందు చెప్పడు. ఒక అచేతనమైన వస్తువులాగా పరమాత్మకి చెందినవాడిని అని, పరమాత్మకి చెందినది ఇది ఆత్మస్వరూపం. అంటే భగవంతుడి చేతిలో ఉండే, ఇప్పుడు అంటే మన చేతిలో ఉండే మన సూట్ కేస్ ఇష్టం కాదు కదా, మనం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తుంది. అట్లాగే భరతుడు కూడా అన్నమాట. అందుకే శ్రీరామచంద్రుడు భరతుడిని అనుమతి పొందకుండానే భరతుడికి పట్టాభిషేకం చేశాడు యువరాజుగా అనమాట. కానీ భరతుడు ఎదురు చెప్పలేదు, తల వంచి నిలిచాడనమాట. ఇది శ్రీరామచంద్రుడు ఇంకా ఆత్మస్వరూపం ఎలా ఉండాలో భరతుడు నిరూపించాడనమాట. ఇది భగవత్ శేషత్వం, భగవత్ పారతంత్రం అంటారు. శ్రీరామచంద్రుడు ఏంటి, ఇంకా అనేక యజ్ఞాలు చేశాడు, దేవతలందరినీ తృప్తిపరుస్తున్నాడు. 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. 100 అశ్వమేధ యాగాలను కూడా చేశాడంట పట్టాభిషేకం అయిపోయాక. అలా శ్రీరామచంద్రుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు స్త్రీలు భర్త లేడు అని శోకించడమే లేదు. అంటే వితంతువులే లేరు, క్రూర జంతువుల వల్ల భయం లేదు, వ్యాధుల వలన భయం లేదు, అలాగే లోకల్లో దొంగలు కూడా లేరు, అలాగే పెద్దల ముందు పిల్లలు చనిపోవడం అనే విషయమే జరగలేదంట. అలాగే అంతా విశ్వమంతా కూడా ఎంతో తృప్తిగా ఉందన్నమాట. ఇలా రాముణ్ణే అంతా దర్శిస్తూ ఒకళ్ళకొకళ్ళు అసలు హింసించుకోవడమే అనేది లేకుండా ఎంతో సుఖంగా ఉన్నారన్నమాట ప్రజలందరూ. రామరాజ్యంలో 1000 సంవత్సరాలు రోగం లేకుండా, శోకం లేకుండా ప్రజలు సుఖంగా ఉన్నారన్నమాట. ఇలా శ్రీరాముడు రాజ్యం వెళ్తుంటే రాముడు 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 అనే ప్రజల ప్రసంగాలన్నీ కూడా రాముడి గురించే చెప్పుకుంటున్నారన్నమాట. జగమంతా రామమయంలాగా ఉంది. ఇక వృక్షాలు నిత్యం పుష్పాలతో ఫలాలతోనే, సీజనల్ కాదు, ఎప్పుడు ఫలాలు పుష్పాలతోనే ఉంటాయన్నమాట. ఇక వర్షం కాలాన్ని అనుసరించి ఎప్పుడు కూడా చెప్తుంది. వానలు అసలు మనకి నెలకి 3 వానలు కురవాలి అంటారు కదా, 9 రోజులకు ఒక వాన అన్నట్టు. ఎందుకంటే అక్కడ రాజు బాగుండాలి, రాజు బాగుంటే ఒక వాన, బ్రాహ్మణులు బాగుంటే ఇంకొక వాన, స్త్రీలు బాగుంటే ఇంకొక వాన అంటారు. ఈ ముగ్గురు కూడా ధర్మానుసారంగా నడిస్తే 3 వానలు పడతాయి అన్నమాట. అలాగే ఇక్కడ కూడా అంతే, 3 వానలు కురుస్తూ ఉండే అన్నమాట. ఎవ్వరు కూడా ఇంకొకళ్ళ వస్తువులు కావాలని కానీ ఏమీ చేయకుండా చక్కటి పనులు చేస్తూ సంతుష్టితో జీవితాన్ని గడుపుతున్నారనమాట. ఈ శ్రీరామచంద్రుడు ఇట్లా తన అన్నదమ్ములతో సోదరులతో కూడి 11,000 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ రామాయణాన్ని ఎవరు రచించారు అసలు? ఇదంతా కూడా ఆది కవువైన వాల్మీకి మహర్షి రచించాడు కదా. దీనిని వింటే చాలు పాపాలన్నీ తొలగిపోతాయంట. పుత్రుడు కావాలి అనుకున్న వాళ్ళు పుత్రులను పొందుతారు, ధనాన్ని కావాలి అనుకున్న వాళ్ళు ధనాన్ని పొందుతారు. ఈ శ్రీరామ పట్టాభిషేకం సరిగ్గా వింటే చాలు, చదివినా చాలన్నమాట. వినడంతో వెంటనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇక రాజులైతే విజయం పొందుతారన్నాడు. ఈ శ్రీరామాయణాన్ని వినడం వల్ల కౌసల్య రాముడితో, సుమిత్ర లక్ష్మణుడితో, కైకేయి భరతుడితో ఎలా ఉన్నారో స్త్రీలు తమ పుత్రులతో సుఖంగా ఉంటారన్నాడు. రామాయణం విన్నవాడు దీర్ఘాయుష్ కూడా వస్తుందండి. ఈ రామాయణ కావ్యాన్ని శ్రద్ధతో విన్నవాళ్ళు క్రోధం కూడా రాదు. క్రోధాన్ని జయించి అన్ని ఆస్తులని సంపాదించుకుంటారు. దూరదేశంలో ఉన్న బంధువులు కూడా కలుస్తారట. ఇలా ఉన్న గ్రహాల దోషాలు కూడా ఉండవన్నమాట. దేశాంతరంలో ఉన్నా కూడా సుఖంగా ఉంటారు. అలాగే సంతానం లేకపోతే స్త్రీలు రామాయణం వింటే యోగి లేని కుమారుల్ని పొందుతారు అన్నారు. ఇలా శ్రీరామాయణం చదవడం వల్ల
పుత్రలాభం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా వస్ జరుగుతాయి. రాముడు సంతుష్టుడవుతాడు. అంటే రాముడు అంటే ఎవరు? శ్రీ విష్ణువే కదా, నారాయణుడే కదా. అతడే ఆదిదేవుడైన హరి కూడా కదా, అతడే జగత్ప్రభు అయిన నారాయణుడు కదా. అందుకనే ఈ రామాయణం అనేది పరిపూర్ణమైన మహాకావ్యం అన్నమాట. ఈ కావ్యం వల్ల కుటుంబ వృద్ధి, ధన వృద్ధి, ధాన్య వృద్ధి, ఉత్తమమైన సంతానం, సుఖాన్ని ఏది కోరుకుంటే అది పొందుతారు అని మహర్షి ఆశీర్వచనం అన్నమాట ఇదంతా. జై శ్రీమన్నారాయణ. ఈ రోజుతో మన సుందరకాండ అనేది పూర్తయింది. జై శ్రీమన్నారాయణ. ఇదే చివరి రోజు. సో రేపటి నుంచి